హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. చాప్టర్ 9 రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై ప్లేన్ సర్ఫేసెస్. తెలుగులో 9వ అధ్యాయం సమతల ఉపరితలాలపై కాంతి పరావర్తనం. సరే, మొదటగా ద బేసిక్స్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే పరావర్తనం వెనకున్న బేసిక్స్ ఏంటో చూద్దాం. అసలు మన వస్తువుల్ని ఎలా చూడగలుగుతున్నాం, ఆ చూడ్డానికి, అర్థం చేసుకోవడానికి మధ్య ఉన్న సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక సింపుల్ ప్రశ్నతో మొదలుపెడదాం. వై ఇస్ ఎ రిఫ్లెక్షన్ సమ్టైమ్స్ బ్లరీ అండ్ సమ్టైమ్స్ క్లియర్? అంటే అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు కొన్నిసార్లు ప్రతిబింబం చాలా క్లియర్గా ఉంటుంది, కొన్నిసార్లేమో మసగ్గా కనిపిస్తుంది. ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకిలా అని? ఇక్కడ ఈ రెండు చిత్రాలని ఒకసారి చూడండి. మొదటి దాంట్లో ఆ అమ్మాయి టార్చ్ లైట్ని నేరుగా అద్దం మీదే వేస్తోంది. చూసారా, రిఫ్లెక్షన్ అంత క్లియర్గా లేదు. కాని ఈ రెండవ చిత్రంలో ఆ అమ్మాయి లైట్ని తన ముఖం మీద వేసుకుంది. ఇప్పుడు చూడండి, ప్రతిబింబం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో. తేడా గమనించారు కదా? మరి ఎందుకిలా జరుగుతుంది? దీని కారణం నిజానికి చాలా సింపుల్ అండి. మనం ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే ముందుగా కాంతి ఆ వస్తువు మీద పడాలి. అక్కడినుంచి పరావర్తనం చెంది అంటే రిఫ్లెక్ట్ అయి మన కళ్లను చేరాలి. అంతేగాని అద్దం మీద లైటు వేస్తే సరిపోదు. మనం దేన్నైతే చూడాలనుకుంటున్నామో ఆ వస్తువు మీద కాంతి పడాలి. అదన్నమాట అసలు విషయం. సరే, మన నెక్స్ట్ టాపిక్ అండర్స్టాండింగ్ లైట్ రేస్ అంటే కాంతి కిరణాల గురించి తెలుసుకుందాం. ఈ రిఫ్లెక్షన్ రూల్స్ అర్థం కావాలంటే ఫస్ట్ ఈ లైట్ రే అంటే ఏంటో తెలియాలి. అసలు కాంతి వెళ్లే దారిని మనం విజువలైజ్ చేయగలమా? చూద్దాం. ఒక లైట్ రేని క్రియేట్ చేయడానికి ఇక్కడో సింపుల్ యాక్టివిటీ ఉంది. ఏం చేయాలంటే ఫస్ట్ ఒక గాజు స్లైడ్ తీసుకుని దానికి నల్ల కాగితం చుట్టండి. ఇప్పుడు దాని మధ్యలో 1 మిల్లీమీటర్ వెడల్పుతో ఒక సన్నని చీలిక కట్ చేయాలి. ఆ తర్వాత సూర్యరశ్మిని ఆ చీలిక గుండా పంపించి ఒక తెల్ల కాగితం మీద పడేలా చేస్తే ఏమవుతుందో చూడండి. చూశారా, ఆ చీలిక నుంచి వస్తున్న ఆ సన్నని కాంతి మార్గం? దాన్నే మనం సైన్స్లో కాంతి కిరణం లేదా లైట్ రే అని అంటాం. ఈ పదం చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన నెక్స్ట్ టాపిక్ మొత్తం దీనిమీదే ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పుడుదాకా బేసిక్స్ చూసాం కదా. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే కాంతికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఒక సర్ఫేస్ని తాకినప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుందో చెప్పే ఆ అన్బ్రేకబుల్ రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈ లాస్ అర్థం చేసుకోవడానికి 2 ముఖ్యమైన పదాలున్నాయి. అద్దం మీద పడే లైట్ రేని ఇన్సిడెంట్ రే అంటాం, తెలుగులో పతన కిరణం. ఇక అద్దం నుంచి రిఫ్లెక్ట్ అయి వెనక్కొచ్చే లైట్ రేని రిఫ్లెక్టెడ్ రే లేదా పరావర్తన కిరణం అంటాం. సింపుల్ కదా? ఈ డయాగ్రమ్ ఒకసారి చూడండి. ఇక్కడ ఏసీ అనే లైనుందే, అది మన అద్దం అనుకుందాం. దాన్ని కరెక్టుగా 90 డిగ్రీలలో బి అనే పాయింట్ దగ్గర గీసిన లైన్ని నార్మల్ అంటారు. ఇప్పుడు మనమేం చేస్తామంటే ఈ నార్మల్తో రకరకాల యాంగిల్స్లో ఒక లైట్ రేని పంపించి అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో చూస్తాం. ఓకే, ఇక్కడ మనం 2 యాంగిల్స్ని కొలవాలి. ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యున్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. దీన్ని యాంగిల్ ఐతో చూపిస్తాం. అలాగే రిఫ్లెక్టెడ్ రేకి నార్మల్కి మధ్య ఉన్న యాంగిల్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. దీన్ని యాంగిల్ ఆర్తో చూపిస్తాం. ఇప్పుడొస్తుంది అసలైన లా. మనం ఎన్నిసార్లు ప్రయోగం చేసినా, ఏ యాంగిల్లో లైట్ పంపినా ఒక్క విషయం మాత్రం మారదు. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఆల్వేజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఇదే లా ఆఫ్ రిఫ్లెక్షన్లో మొదటి చాలా ముఖ్యమైన రూల్. ఇక రెండో నియమం కూడా చాలా సింపుల్. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే ఇంకా నార్మల్, ఈ 3 ఎప్పుడూ ఒకే ప్లేన్లో ఉంటాయి. అంటే ఒకే తలంలో ఉంటాయి. ఇదెలాగంటే మనం ఒక టేబుల్ మీద గీసినట్టుగా. అంతేకాని ఒకటి టేబుల్ మీద ఇంకోటి గాల్లోకి అలా ఉండవన్నమాట. అన్నీ ఫ్లాట్గా ఒకే సర్ఫేస్పై ఉంటాయి. బాగుంది, ఇప్పుడు థియరీ చూశాం. మరి ఈ రూల్స్ రియల్ లైఫ్లో ఎక్కడైనా పనికొస్తాయా? ఖచ్చితంగా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పెరిస్కోప్. సో మన నెక్స్ట్ టాపిక్ హౌ ఎ పెరిస్కోప్ వర్క్స్ అంటే రిఫ్లెక్షన్ ఇన్ యాక్షన్ అన్నమాట. పెరిస్కోప్ తయారు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక ఖాళీ బాక్స్ తీసుకుని 2 చివర్లలో డయాగ్నల్ లైన్స్ మార్క్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఆ లైన్స్ వెంబడి స్లిట్స్ కట్ చేసి అందులో 2 అద్దాలని ఒకదానికొకటి ప్యారలల్గా అంటే సమాంతరంగా పెట్టాలి. ఫైనల్గా చూడ్డానికి వీలుగా 2 వైపులా చిన్న విండోస్ కట్ చేస్తే మన పెరిస్కోప్ రెడీ. ఇది ఎలా పనిచేస్తుందంటే, మనం చూడాలనుకుంటున్న వస్తువు నుంచి వచ్చే లైట్ ఫస్ట్ పైనున్న అద్దం మీద పడుతుంది. అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి ట్యూబ్ గుండా కిందకొస్తుంది. కింద ఉన్న రెండో అద్దం మీద పడి మళ్లీ రిఫ్లెక్ట్ అయి మన కంటికి చేరుతుంది. చూసారా, 2 సార్లు రిఫ్లెక్షన్. అందుకే మనకి డైరెక్ట్గా కనిపించని వస్తువుల్ని కూడా దీంతో చూడగలుగుతాం. సరే, ఇక్కడో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇన్ అ పెరిస్కోప్, వై మస్ట్ ద 2 మిర్రర్స్ బీ ప్యారలల్ టు ఈచ్ అదర్? అంటే ఆ 2 అద్దాలు ఖచ్చితంగా ప్యారలల్గా ఎందుకుండాలి? ఇందాక మనం నేర్చుకున్న లా ఆఫ్ రిఫ్లెక్షన్ గుర్తుందా? దాన్ని బట్టి ఆలోచించండి. ఒకవేళ అవి కొంచెం వంకరగా ఉంటే ఏమవుతుంది? ఓకే, లాస్ చూశాం, పెరిస్కోప్ లాంటి అప్లికేషన్స్ చూశాం. ఇప్పుడు ఫైనల్గా మనం రోజూ చూసే అద్దంలోని ప్రతిబింబం అంటే మిర్రర్ ఇమేజ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మన నెక్స్ట్ టాపిక్ మిర్రర్ ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్, ది మిర్రర్స్ ఇల్యూజన్స్. అసలు అద్దంలో మన ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? సింపుల్. మన మీద పడిన లైట్ రేస్ అద్దం మీద పడి రిఫ్లెక్ట్ అయి మన కళ్ళలోకి వస్తాయి. కాని మన బ్రెయిన్ ఏమనుకుంటుందంటే, ఆ రేస్ అద్దం వెనక ఎక్కడనుంచో వస్తున్నాయని అనుకుంటుంది. అలా అనుకుని అద్దం వెనక ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. సో టెక్నికల్గా అదొక ఇల్యూషన్ అన్నమాట. అద్దంలో మనం గమనించే ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినాన్ ఉంది. అదే లేటరల్ ఇన్వర్షన్, తెలుగులో పార్శ్వ విలోమం అంటారు. ఏంటిది అంటే, సింపుల్గా చెప్పాలంటే అద్దంలో మన కుడి చెయ్యి ఎడమ చెయ్యిలాగా, ఎడమ చెయ్యి కుడి చెయ్యిలాగా కనిపిస్తుంది. రైట్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది. ఇప్పుడే అద్దం ముందు నిలబడి మీ కుడి చేతిని పైకెత్తండి. అద్దంలో ఉన్న మీ ఇమేజ్ ఏ చెయ్యెత్తింది? లెఫ్ట్ హ్యాండ్, కరెక్టా? మీ ఎడమ చెవిని టచ్ చేసుకోండి. అద్దంలో ఇమేజ్ కుడి చెవిని టచ్ చేసుకుంటుంది. చూసారా? ఇదే లాటరల్ ఇన్వర్జన్. ఇది కాకుండా ప్లేన్ మిర్రర్లో ఇంకో 2 ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఒకటి, ఇమేజ్ సైజ్ ఎప్పుడూ ఆబ్జెక్ట్ సైజ్తో సమానంగా ఉంటుంది. అంటే మీరు ఎంతున్నారో మీ ఇమేజ్ కూడా అంతే ఉంటుంది. 2, డిస్టెన్స్. మీరు అద్దానికి ఎంత ముందు నిలబడతారో మీ ఇమేజ్ కూడా అద్దం వెనక కరెక్ట్గా అంతే దూరంలో ఫామ్ అవుతుంది. నో చేంజ్. ఓకే, ఫైనల్ క్వశ్చన్. వై ఇస్ ద వర్డ్ అంబులెన్స్ ఆఫెన్ రిటన్ ఇన్ రివర్స్ ఆన్ ద ఫ్రంట్ ఆఫ్ వెహికల్స్? మీరందరూ చూసే ఉంటారు, అంబులెన్స్ ముందు ఆ పదాన్ని రివర్స్లో రాస్తారు. ఎందుకు? ఆలోచించండి. ఎస్, కారణం మనమిందాక మాట్లాడుకున్న లేటరల్ ఇన్వర్జన్. ముందు వెళ్తున్న కార్ డ్రైవర్ తన రియర్ వ్యూ మిర్రర్లో చూసినప్పుడు ఆ రివర్స్ పదం సరిగ్గా అంబులెన్స్ అని కనిపిస్తుంది. వెంటనే దారిస్తారు. ఎంత స్మార్ట్ అప్లికేషన్ కదా? ఓకే అండి, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి రివిజన్ చేసుకుని ఈ చాప్టర్ని ముగిద్దాం. ద బేసిక్స్ ఆఫ్ రిఫ్లెక్షన్. కాంతి వస్తువులపై పడి పరావర్తనం చెందడం వల్లనే మనం వాటిని చూడగలుగుతాము. అండర్స్టాండింగ్ లైట్ రేస్. కాంతి యొక్క సన్నని మార్గాన్ని కాంతి కిరణంగా పరిగణిస్తాము. ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. హౌ అ పెరిస్కోప్ వర్క్స్. 2 సమాంతర అద్దాలను ఉపయోగించి పెరిస్కోప్ వస్తువులను చూట్టానికి సహాయపడుతుంది. మిర్రర్ ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్. సమతల దర్పణంలో ప్రతిబింబం పార్శ్వవిలోమం చెందుతుంది మరియు వస్తువు పరిమాణంలో ఉంటుంది. ఈ చాప్టర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాటి చాప్టర్ చూద్దాం. చాప్టర్ 10, న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. తెలుగులో మొక్కలలో పోషణ. మొక్కలు ఎలా పెరుగుతాయి, వాటికి ఆహారం ఎక్కడ్నుంచి వస్తోంది అనే ప్రశ్న ఎప్పట్నుంచో ఉంది. చాలా కాలం అంటే దాదాపు 2000 సంవత్సరాల పాటు అరిస్టాటిల్ చెప్పిన ఒక ఆలోచననే అందరూ నమ్మేవారు. ఆయన ఏమన్నారంటే, మొక్కలు తమకు కావలసిన పదార్థాలన్నింటినీ నేరుగా నేలనుంచే తీసుకుంటాయని. ఇక్కడ మనమిద్దరినీ చూడొచ్చు. ఒకవైపు అరిస్టాటిల్, ఆయన ఆలోచన ఎన్నో శతాబ్దాలపాటు కొనసాగింది. కాని మరోవైపు ఉన్న శాస్త్రవేత్త జాన్ బాప్టిస్టా వాన్ హెల్మాంట్. ఆయన ఈ పాత నమ్మకాన్ని ప్రశ్నిస్తూ ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం మొక్కల పెరుగుదలపై మనకున్న అవగాహనను పూర్తిగా మార్చేసింది. వాన్ హెల్మాంట్ ప్రయోగం చాలా పద్ధతిగా సాగింది. ముందుగా ఆయన ఒక చిన్న విల్లో చెట్టును తీసుకుని దాని బరువును ఖచ్చితంగా తూచారు. ఆ తర్వాత ఒక పెద్ద కుండలో మట్టిని తీసుకుని అందులో తేమ ఏమాత్రం లేకుండా ఓవెన్లో బాగా ఆరబెట్టి ఆ పొడిమట్టి బరువును కూడా కొల్చారు. తర్వాత ఆ చెట్టును ఆ కుండలో నాటి 5 సంవత్సరాల పాటు కేవలం వర్షపు నీటిని మాత్రమే పోశారు. 5 ఏళ్లు గడిచాక చెట్టును జాగ్రత్తగా బయటకు తీసి మళ్లీ దాని బరువు చూశారు.
అలాగే కుండలోని మట్టిని కూడా మళ్ళీ ఆరబెట్టి తూచారు. ఇక ఫలితాలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోయారు. ఈ టేబుల్ చూడండి, చెట్టు బరువు దాదాపు 74 కిలోగ్రాములు పెరిగింది. కాని మట్టి బరువు మాత్రం దాదాపుగా మారలేదు, కేవలం 60 గ్రాములు మాత్రమే తగ్గింది. చూశారా ఎంత తేడా ఉందో? ఈ ప్రయోగం నుంచి వాన్ హెల్మాంట్ 2 ముఖ్యమైన విషయాలు తేల్చారు. మొదటిది, మొక్క పెరుగుదలకు కావలసిందంతా కేవలం మట్టినుంచే రావట్లేదు అని నిరూపించారు. ఇక రెండవది, ఆయన కేవలం నీటిని మాత్రమే పోశారు కాబట్టి చెట్టు పెరిగిన బరువుకు నీరే ముఖ్య కారణమయ్యుండాలని నిర్ధారించుకున్నారు. ఇది సైన్స్ ప్రపంచంలో ఒక పెద్ద మార్పుకు దారితీసింది. సరే, వాన్ హెల్మాంట్ నీటి ప్రాముఖ్యతను కనుగొన్నారు, కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ తర్వాత చాలామంది శాస్త్రవేత్తలు మొక్కలకు నీటితో పాటు గాలి ఇంకా కాంతి కూడా అవసరమని కనుగొన్నారు. వాళ్లు తెలుసుకున్నది ఏంటంటే, మొక్కల్లోని పచ్చని భాగాలు గాలిలోని కార్బన్ డయాక్సైడ్ని, నీటిని వాడుకుని సూర్యరశ్మి సమక్షంలో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియనే మనమిప్పుడు కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్ అని పిలుస్తున్నాం. అయితే వేర్లు పీల్చుకున్న నీరు ఆకుల వరకు ఎలా వెళ్తుంది? మొక్క కాండాన్ని చిన్న చిన్న పైపుల వ్యవస్థగా ఊహించుకోండి. వేర్లు భూమిలోంచి నీటిని పీల్చుకున్నప్పుడు ఆ నీరు ఈ పైపుల ద్వారా మొక్కలోని అన్ని భాగాలకు, ముఖ్యంగా ఆకులకు చేరుతుంది. ఇక్కడ చూడండి, నీటిలో ఎర్ర సిరా కలిపి మొక్కకు పోస్తే ఆ రంగు నీరు ప్రయాణించిన దారులన్నీ కాండంలో ఎర్రగా మారాయి. మొక్కలకు నీరు మాత్రమే కాదు, గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ అనే వాయువు కూడా చాలా అవసరం. మరి ఈ వాయువును మొక్కలు లోపలికి ఎలా తీసుకుంటాయి? వాటి ఆకుల ఉపరితలంపై కంటికి కనిపించని చిన్న చిన్న రంధ్రాలుంటాయి. వీటినే మనం స్టొమాటా అంటాం. మైక్రోస్కోప్లో చూస్తే స్టొమాటా ఇలా కనిపిస్తాయి. చూడ్డానికి ఇవి చిన్న చిన్న నోళ్లలా ఉంటాయి. ఇవి తెరుచుకుని మూసుకుంటూ ఉంటాయి. కార్బన్ డయాక్సైడ్ లోపలికి రావాలన్నా, కిరణజన్య సంయోగ క్రియలో తయారైన ఆక్సిజన్ బయటకు వెళ్లాలన్నా ఈ స్టొమాటాయే దారి. ఓకే, ఇప్పటిదాకా మనం చూసిన వాటన్నిటినీ కలిపి చూద్దాం. అసలు కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, పచ్చని మొక్కలు సూర్యరశ్మి నుంచి శక్తిని తీసుకుని నీటిని మరియు కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించి తమ ఆహారాన్ని అంటే గ్లూకోజ్ లేదా పిండి పదార్థాన్ని తయారు చేసుకునే ప్రక్రియ. అంతేకాదు, ఈ ప్రాసెస్లో మనకు ప్రాణవాయువైన ఆక్సిజన్ను గాలిలోకి విడుదల చేస్తాయి. ఈ చిత్రం మొత్తం ప్రక్రియను మనకు చాలా చక్కగా చూపిస్తుంది. సూర్యుడు శక్తినిస్తాడు, ఆకులు చిన్న ఫ్యాక్టరీల్లా పనిచేస్తాయి. వాటిలో ఉండే క్లోరోఫిల్ అనే పచ్చని పదార్థం సూర్యరశ్మిని పీల్చుకుంటుంది. వేర్లు నీటినందిస్తాయి, ఆకులు గాలి నుంచి కార్బన్ డయాక్సైడ్ను తీసుకుంటాయి. ఇవన్నీ కలిసి మొక్క పెరగడానికి అవసరమైన ఆహారాన్ని తయారుచేస్తాయి. సరే, మొక్కలు పిండి పదార్థ రూపంలో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయని మనకర్థమైంది. కాని అవి ఆరోగ్యంగా పెరగడానికి అది ఒక్కటే సరిపోతుందా? మనలాగే మొక్కలక్కూడా ప్రోటీన్లు, కొవ్వులు లాంటివి తయారు చేసుకోవడానికి వేరే పోషకాలు కూడా కావాలి. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు పిండి పదార్థాన్ని పొందుతాయి. ఇది వాటికి ప్రధాన శక్తి వనరు. కానీ వాటికి ఇతర పోషకాలు కూడా అవసరం. వాటిని నేల నుంచి వేర్ల ద్వారా గ్రహిస్తాయి. వీటిలో నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం వంటివి స్థూల పోషకాలు, అంటే ఇవి ఎక్కువ మోతాదులో కావాలి. మరికొన్ని సూక్ష్మ పోషకాలు, ఇవి చాలా తక్కువ మొత్తంలో అవసరం, కానీ మొక్క ఆరోగ్యానికి చాలా ముఖ్యం. చాలా మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. కాని మొక్కల ప్రపంచంలో కొన్ని వింతైన మొక్కలు కూడా ఉన్నాయి. అవి ఆహారం కోసం వేరే పద్ధతులను అనుసరిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పోషణలో మనకు 2 ప్రధాన రకాలుంటాయి. ఒకటి ఆటోట్రోఫిక్ న్యూట్రిషన్, అంటే స్వయం పోషణ. చాలా మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఇలాగే ఆహారం తయారు చేసుకుంటాయి. రెండోది హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్, అంటే పరపోషణ. ఇక్కడ ఒక జీవి ఆహారం కోసం వేరే జీవులపై ఆధారపడుతుంది. నమ్మండి, కొన్ని మొక్కలు కూడా పరపోషకాలుగా ఉంటాయి. ఈ పసుపు రంగు తీగలాంటి మొక్కను చూడండి. దీని పేరు కస్కుట లేదా బంగారు తీగ. దీనికి ఆకుపచ్చని క్లోరోఫిల్ ఉండదు, కాబట్టిది ఆహారాన్ని తయారు చేసుకోలేదు. బదులుగా ఇది వేరే మొక్క మీదకు పాకి హాస్టోరియా అనే ప్రత్యేకమైన వేర్లతో ఆ మొక్క నుంచి నేరుగా పోషకాలను దొంగిలిస్తుంది. ఇది అచ్చం మొక్కల ప్రపంచంలోని ఒక రక్తపిశాచిలాంటిదనమాట. ఇక మరో రకమైన పరపోషకాలు సాప్రోఫైట్స్, అంటే పూతికాహారులు. ప్రకృతిని శుభ్రం చేసే పనిలో ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవి చనిపోయినా కుళ్ళిపోతున్న పదార్థాల నుండి
తమ పోషకాలను పొందుతాయి. వీటిలో కొన్ని రకాల శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు ఉంటాయి. పూతికాహారులకు ఒక మంచి ఉదాహరణ పుట్టగొడుగు. ఇక్కడ మీరు కుళ్ళిపోతున్న చెక్క దుంగ మీద పెరుగుతున్న పుట్టగొడుగులను చూడొచ్చు. ఇది కొన్ని ఎంజైమ్లను ఆ దుంగలోకి విడుదల చేసి అక్కడి సంక్లిష్ట పదార్థాలను సరళమైన పోషకాలుగా మార్చి వాటిని గ్రహిస్తాయి. ఇప్పుడు మనం చూడబోయేవి ఇంకా ఆశ్చర్యంగా ఉంటాయి. కొన్ని మొక్కలు కీటకాలను తింటాయి. అవును, వీటిని ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటే కీటకాహార మొక్కలు అంటారు. ఇవి సాధారణంగా నత్రజని లాంటి పోషకాలు తక్కువగా ఉండే నేలలో పెరుగుతాయి. అందుకే తమ పోషకాల కొరతను తీర్చుకోవటానికి ఇవి కీటకాలను వేటాడతాయి. ఇది పిక్చర్ ప్లాంట్. దీని ఆకులు ఒక కూజాలాగా మారి ఒక ఉచ్చుగా పనిచేస్తాయి. దాని లోపల జీర్ణ రసాలుంటాయి. కీటకాలు దాని వాసనకు ఆకర్షించబడి లోపలికి వెళ్ళగానే జారి ఆ ద్రవంలో పడిపోతాయి. ఇక తప్పించుకోలేవు. అప్పుడు మొక్క నెమ్మదిగా ఆ కీటకాన్ని జీర్ణం చేసుకుని దానికి కావలసిన పోషకాలను తీసుకుంటుంది. ఇక చివరగా కొన్ని జీవులు ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ కలిసి జీవిస్తాయి. ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చే ఈ సంబంధాన్నే మనం సహజీవనం అంటే సింబయోసిస్ అంటాం. ఇక్కడ రెండు మంచి ఉదాహరణలున్నాయి. ఎడమవైపు లెగ్యూమ్ మొక్క వేర్లపై చిన్న చిన్న బుడిపలున్నాయి కదా, వాటి లోపల రైజోబియం అనే బ్యాక్టీరియా నివసిస్తుంది. ఈ బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని మొక్కకు ఉపయోగపడే రూపంలోకి మారుస్తుంది. బదులుగా మొక్క దానికి నివాసాన్ని, ఆహారాన్ని ఇస్తుంది. కుడివైపు ఉన్నది లైకేన్. ఇది చూడ్డానికి ఒకే మొక్కలా ఉన్నా నిజానికివి శిలీంధ్రం, శైవలం అనే రెండు జీవుల కలయిక. శిలీంధ్రం రక్షణ ఇస్తే శైవలం కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఇద్దరికీ ఆహారాన్ని అందిస్తుంది. ఇదొక పర్ఫెక్ట్ పార్ట్నర్షిప్. సరే, ఇప్పటిదాకా మనం మొక్కలలో పోషణ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఉన్న కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చూద్దాం. ఒక మొక్క ఆకులపై నూనె పూస్తే ఏమవుతుంది? మనం నూనె పూసినప్పుడు ఆకుల మీద ఉండే స్టొమాటా అనే చిన్న రంధ్రాలు మూసుకుపోతాయి. దానివల్ల మొక్క శ్వాసించడం అంటే కార్బన్ డయాక్సైడ్ని తీసుకోవడం, ఆక్సిజన్ని వదలడం ఆగిపోతుంది. కార్బన్ డయాక్సైడ్ లేకపోతే కిరణజన్య సంయోగక్రియ జరగదు. దాంతో మొక్క చనిపోతుంది. పూతికాహారులు పర్యావరణాన్ని ఎలా శుభ్రం చేస్తాయి? చాలా సింపుల్. అవి చనిపోయిన, కుళ్ళిపోతున్న వాటిని తింటాయి. రాలిన ఆకులు, చనిపోయిన జంతువులు లాంటి వాటిని విచ్ఛిన్నం చేసి సరళమైన పదార్థాలుగా మారుస్తాయి. దీనివల్ల పర్యావరణం శుభ్రపడటమే కాదు, ఆ పోషకాలు తిరిగి నేలలో కలిసి ఇతర మొక్కలకు అందుబాటులోకి వస్తాయి. పరాన్నజీవులు పూతికాహారులకు, అలాగే ఆతిథేయీ పరాన్నజీవికి మధ్య తేడాలు చెప్పండి. ప్రధాన తేడా వాటి ఆహారంలోనే ఉంది. పరాన్నజీవులు ఉదాహరణకు కస్కూట బతికున్న జీవి నుంచి ఆహారం తీసుకుంటాయి. కాని పూతికాహారులు ఉదాహరణకు పుట్టగొడుగులు చనిపోయిన, కుళ్ళిన పదార్థాల నుంచి ఆహారం తీసుకుంటాయి. ఇక హోస్ట్, పారసైట్ విషయానికొస్తే ఏ జీవి మీదైతే పరాన్నజీవి బతుకుతుందో దాన్ని హోస్ట్ లేదా ఆతిథేయి అంటాం. ఆతిథేయి నుంచి ఆహారం పొందే జీవిని పరాన్నజీవి అంటాం. ఉదాహరణకు కస్కూటా పెరిగే మొక్క హోస్ట్ అయితే కస్కూటా పరాన్నజీవి. ఓకే అండి, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి రివిజన్ చేసుకొని ఈ చాప్టర్ని ముగిద్దాం. ఎర్లీ ఐడియాస్ అబౌట్ ప్లాంట్స్. మొక్కలు కేవలం నేల నుంచే ఆహారం పొందుతాయన్న పాత ఆలోచనను వాన్ హెల్మౌంట్ ప్రయోగం ఎలా మార్చిందో చూశాం. వాటర్, ఎయిర్ అండ్ లైట్. కిరణజన్య సంయోగక్రియకు నీరు, గాలి మరియు కాంతి అనేవి చాలా ముఖ్యమైనవని నేర్చుకున్నాం. ప్లాంట్స్ అండ్ దేర్ ఫుడ్. మొక్కలు పిండి పదార్థాలతో పాటు నేల నుంచి ఇతర పోషకాలను కూడా తీసుకుంటాయని అర్థం చేసుకున్నాం. అదర్ వేస్ ప్లాంట్స్ ఈట్. కొన్ని మొక్కలు పరాన్నజీవులుగా, పూతికాహారులుగా, కీటకాహారులుగా కూడా ఉంటాయని తెలుసుకున్నాం. లివింగ్ టుగెదర్ సింబియోసిస్. సహజీవనంలో రెండు జీవులు ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ కలిసి బతుకుతాయని చూశాం. ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తరువాతి చాప్టర్ చూద్దాం. చాప్టర్ 11 రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్. తెలుగులో అధ్యాయం 11 జీవులలో శ్వాసక్రియ. మనందరికీ తెలుసు, ఆహారం లేకుండా కొన్ని రోజులైనా ఉండగలం. కాని ఒక్క క్షణం ఆలోచించండి, గాలి లేకుండా మనం బ్రతకగలమా? ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదా. కొన్ని క్షణాలు గాలి బిగబట్టినా సరే మన శరీరం అల్లాడిపోతుంది. సో ఈ గాలిని పీల్చుకొని వదలడం అనే ప్రక్రియనే మనం శ్వాసించడం అంటాం. ఈరోజు మనం మన శరీరంలో అలాగే ఇతర జీవులలో ఈ శ్వాసక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. సరే,
మనం మొదటి విభాగం రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుష్యులైన మనలో ఈ శ్వాసక్రియ అసలు ఎలా పనిచేస్తుందో వివరంగా చూద్దాం. ముందుగా ఒక చిన్న యాక్టివిటీతో మొదలుపెడదాం. వీలైతే మీరు కూడా నాతో పాటు ప్రయత్నించవచ్చు. మీ ముక్కు, నోరు రెండూ మూసుకుని ఎంతసేపు శ్వాస బిగబట్టగనరు చూడండి. పక్కన ఒక గడియారం పెట్టుకుని సమయాన్ని గమనించండి. ప్రయత్నించారా? ఓకే, ఇప్పుడు మొదటి ప్రశ్న. హౌ లాంగ్ వర్ యు ఏబుల్ టు హోల్డ్ యువర్ బ్రెత్ బై క్లోజింగ్ యువర్ నోజ్ అండ్ మౌత్? అంటే మీరు ఎంతసేపు శ్వాస ఆపగలిగారు? బహుశా 1 నిమిషం కంటే తక్కువే కదా? సరే, ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. వాట్ డిడ్ యూ ఫీల్ ఆఫ్టర్ హోల్డింగ్ యువర్ బ్రెత్ ఫర్ అ లాంగ్ టైమ్? అలా ఎక్కువసేపు శ్వాస ఆపుకోవడం వల్ల మీకేమనిపించింది? ఊపిరాడనట్లు, వెంటనే గాలి పీల్చుకోవాలని శరీరం మొత్తం అడుగుతున్నట్టు అనిపించుంటుంది కదా? దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది శ్వాస అనేది మనకు ఎంత ముఖ్యం. ఇప్పుడు మనం బ్రీథింగ్ అంటే శ్వాసించడం గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. దీనికోసం ఇంకో చిన్న యాక్టివిటీ ఉంది. మన శ్వాస రేటు అంటే బ్రీథింగ్ రేట్ ఎలా కొలవాలో చూద్దాం. మీ స్నేహితుడు ముక్కు కింద మీ వేలు పెట్టి వాళ్ళని మామూలుగా శ్వాస తీసుకోమనండి. సరే, ఈ యాక్టివిటీలో మొదటి ప్రశ్న, హౌ డస్ ఇట్ ఫీల్ ఆన్ యువర్ ఫింగర్ వెన్ యువర్ ఫ్రెండ్ ఎక్స్హేల్స్? మీ స్నేహితుడు గాలి బయటకు వదిలినప్పుడు మీ వేలికి కొంచెం వెచ్చగా గాలి తగిలింది కదా? అదే వాళ్ళు వదిలిన గాలి. ఇప్పుడు అసలు యాక్టివిటీ చేద్దాం. 1 నిమిషం పాటు మీ స్నేహితుడు ఎన్నిసార్లు గాలి పీల్చి వదులుతున్నాడో లెక్కపెట్టండి. ద క్వశ్చన్ ఈజ్, బై దిస్ మెథడ్ ఫైండ్ అవుట్ హౌ మెనీ టైమ్స్ యువర్ ఫ్రెండ్ ఇన్హేల్స్ అండ్ ఎక్స్హేల్స్ ఇన్ అ మినిట్. ఈ సంఖ్యనే మనం శ్వాస రేటు అంటాం. ఇక్కడ 2 ముఖ్యమైన పదాలున్నాయి. మనం గాలిని లోపలికి పీల్చుకోవడాన్ని ఉచ్ఛ్వాసము లేదా ఎన్హలేషన్ అంటాం. అలాగే గాలిని బయటకు వదలడాన్ని నిశ్వాసము లేదా ఎక్సలేషన్ అంటాం. ఈ 2 కలిపి ఒక శ్వాస అవుతుంది. 1 నిమిషంలో మనం ఎన్నిసార్లు ఇలా శ్వాసిస్తామో అదే మన శ్వాస రేటు. సరే, ఒక్కసారి ఆలోచించండి. మనం కాసేపు పరిగెత్తినప్పుడు గాని, వ్యాయామం చేసినప్పుడు గాని ఏమవుతుంది? వెంటనే ఆయాసం వస్తుంది. చాలా వేగంగా గాలి పీల్చుకుంటాం కదా. సో ద క్వశ్చన్ ఇస్, ఆఫ్టర్ ఎక్సర్సైజింగ్ డస్ ద బ్రీదింగ్ రేట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే మన శరీరానికి అప్పుడు ఎక్కువ శక్తి కావాలి. అంటే ఎక్కువ ఆక్సిజన్ కావాలన్నమాట. ఇప్పుడు మనం శ్వాస తీసుకున్నప్పుడు మన ఛాతీలో ఏం జరుగుతుందో చూద్దాం. దీనికోసం ఒక మెజరింగ్ టేప్ తీసుకొని మీ స్నేహితుడి ఛాతీ చుట్టుకొలతను కొలవండి. మొదట మామూలుగా ఉన్నప్పుడు, ఆ తర్వాత గట్టిగా గాలి లోపలికి పీల్చుకున్నప్పుడు కొలతలు తీసుకోండి. మరి ఈ 2 కొలతల్లో ఏమైనా తేడా గమనించారా? ఇస్ దెర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద మెజర్మెంట్స్? అసలు వై డస్ ద చెస్ట్ మెజర్మెంట్ చేంజ్ డ్యూరింగ్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్? దీనికి కారణం చాలా సింపుల్ అండి. మనం గాలి పీల్చినప్పుడు ఆ గాలి మన ఊపిరితిత్తులలోకి వెళ్ళి వాటిని ఒక బెలూన్లాగా ఉబ్బిస్తుంది. దానివల్ల మన ఛాతీ కూడా పెద్దదవుతుంది. గాలి వదిలినప్పుడు ఊపిరితిత్తులు మళ్లీ మామూలు స్థితికి వస్తాయి. ఛాతీ కొలత తగ్గుతుంది. ఇప్పటిదాకా మనం శ్వాస ఎలా తీసుకుంటాం, దాని రేటు ఎలా మారుతుంది, ఇవన్నీ చూశాం. కానీ ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్న. మనం లోపలికి పీల్చే గాలికి, బయటకు వదిలే గాలికి ఏమైనా తేడా ఉంటుందా? లెట్స్ ఎక్స్ప్లోర్ ద క్వశ్చన్, ఈజ్ దేర్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్హేల్డ్ ఎయిర్ అండ్ ఎక్స్హేల్డ్ ఎయిర్? దీని ఒక మంచి ప్రయోగం ద్వారా తెలుసుకుందాం. ఈ ప్రయోగం కోసం ఇక్కడ చిత్రంలో చూపిస్తున్నట్లుగా 2 టెస్ట్ ట్యూబ్లలో సున్నపు నీరు తీసుకుంటాం. ఈ అమరికలో మనం గాలి పీల్చినప్పుడు బయటి గాలి ఒక టెస్ట్ ట్యూబ్ గుండా వెళ్తుంది. అదే మనం గాలి వదిలినప్పుడు మన ఊపిరితిత్తుల నుండి వచ్చిన గాలి 2వ టెస్ట్ ట్యూబ్ గుండా వెళ్తుంది. ఇప్పుడు ప్రశ్నేంటంటే, ఇన్ విచ్ టెస్ట్ ట్యూబ్ డిడ్ ది ఇండికేటర్ కలర్ చేంజ్? ఏ టెస్ట్ ట్యూబ్లోని సున్నపు నీరు రంగు మారింది? మీరు గమనిస్తే మనం గాలి వదిలినప్పుడు ఆ గాలి వెళ్లిన టెస్ట్ ట్యూబ్లోని సున్నపు నీరు పాలలాగా తెల్లగా మారుతుంది. ఎందుకంటే మనం వదిలే గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. ఈ కార్బన్ డయాక్సైడ్ సున్నపు నీటిని తెల్లగా మారుస్తుంది. అసలు ఈ ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ వీటి వెనక ఒక పెద్ద ఆవిష్కరణల కథే ఉంది తెలుసా? మొదట వాన్ హెల్మాంట్ అనే శాస్త్రవేత్త బొగ్గును కాల్చినప్పుడు ఏదో కంటికి కనిపించని వాయువు వస్తుందని అనుమానించారు. ఆ తరువాత 1756లో జోసెఫ్ బ్లాక్ దాన్ని అధ్యయనం చేసి అది సున్నపు నీటిని తెల్లగా మారుస్తుందని కనుగొన్నారు. ఇక జోసెఫ్ ప్రీస్ట్లీ మొక్కలు, జంతువుల శ్వాసలో వాయువుల పాత్ర ఉందని కనుగొన్నారు. చివరిగా యాంటోనీ లావోయిజర్ ఆ ప్రాణవాయువుకు ఆక్సిజన్ అని పేరు పెట్టి శ్వాసక్రియలో దాని ప్రాముఖ్యతను స్పష్టంగా చెప్పారు. చూసారా,
ఒక చిన్న విషయం వెనుక ఎంత పెద్ద చరిత్ర దాగుందో. సరే, ఇప్పుడు ఈ పట్టిక చూడండి. ఇది మనం పీల్చే గాలికి, వదిలే గాలికి ఉన్న తేడాను అంకెలతో సహా చూపిస్తుంది. గమనించండి, మనం పీల్చే గాలిలో 21 ఎంఎల్ ఆక్సిజన్ ఉంటే వదిలే గాలిలో అది 1650 ఎంఎల్కి తగ్గిపోతుంది. అంటే మన శరీరం కొంత ఆక్సిజన్ను వాడుకుందన్నమాట. కానీ ఇక్కడ అసలు ఆశ్చర్యం కార్బన్ డయాక్సైడ్ దగ్గరుంది. పీల్చే గాలిలో అది కేవలం 0.4 ఎంఎల్ ఉంటే వదిలే గాలిలో ఏకంగా 40 ఎంఎల్ ఉంది. అంటే దాదాపు 100 రెట్లు ఎక్కువ. మన శరీరం ఒక ఫ్యాక్టరీలాగా ఆక్సిజన్ను ముడిసరుకుగా తీసుకుని కార్బన్ డయాక్సైడ్ను వ్యర్థంగా బయటకు పంపుతోంది. బ్రీదింగ్ ఇన్ అదర్ ఆర్గనిజమ్స్. ఇప్పటిదాకా మనం మనుషుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇతర జీవుల్లో శ్వాసక్రియ ఎలా జరుగుతుందో చూద్దాం. సరే, ముందుగా చేపల గురించి చూద్దాం. అవి నీటిలో ఎలా శ్వాసేస్తాయి? వాటికి మొప్పలు అనే ఒక అద్భుతమైన నిర్మాణం ఉంటుంది. వాటి ద్వారా నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను ఒక ఫిల్టర్లాగా గ్రహిస్తాయి. ఇక బొద్దింకలాంటి కీటకాల విషయానికొస్తే వాటి శరీరం పక్కభాగంలో స్పైరకిల్స్ అనే చిన్న రంధ్రాలుంటాయి. ఇవి నేరుగా ట్రాకియా అనే గాలిగొట్టాలకు కనెక్ట్ అయి ఉంటాయి. ఎంత విచిత్రమైన ఏర్పాటు కదా! ఇక కప్పల విషయానికి వస్తే అవి చాలా స్పెషల్. నేలమీద ఉన్నప్పుడు మనలాగే ఊపిరితిత్తులతో శ్వాసిస్తాయి. కాని నీటిలో ఉన్నప్పుడు మాత్రం తమ తేమగా ఉండే చర్మం ద్వారా శ్వాస తీసుకుంటాయి. వానపాములకైతే ఊపిరితిత్తులే ఉండవు. అవి ఎప్పుడూ తమ నునుపైన తేమగా ఉండే చర్మం ద్వారానే గాలిని మార్పిడి చేసుకుంటాయి. అందుకే వాటి చర్మం ఎప్పుడూ తడిగా ఉంటుంది. ప్రకృతిలో ఎన్ని రకాల పద్ధతులో చూడండి. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. చివరిగా మనం మొక్కల దగ్గరికి వద్దాం. చాలామందికి తెలియని విషయమేంటంటే మనలాగే మొక్కలు కూడా శ్వాసిస్తాయి. అయితే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కిరణజన్య సంయోగక్రియకు పూర్తిగా వేరైన ప్రక్రియ. శ్వాసక్రియలో భాగంగా మొక్కలు ఆకులమీద ఉండే స్టొమాటా అనే రంధ్రాల ద్వారా, అలాగే కాండం మీద ఉండే లెంటిసెల్స్ ద్వారా ఆక్సిజన్ను తీసుకుని కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయి. ఓకే అండి, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి రివిజన్ చేసుకుని ఈ చాప్టర్ని ముగిద్దాం. రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మనం ఊపిరితిత్తుల ద్వారా శ్వాస తీసుకుంటాము. గాలిలోని ఆక్సిజన్ను గ్రహించి కార్బన్ డయాక్సైడ్ను వదుల్తాము. బ్రీదింగ్ ఇన్ అదర్ ఆర్గనిజమ్స్. చేపలు మొప్పల ద్వారా, కీటకాలు శ్వాస నాళాల ద్వారా, వానపాములు చర్మం ద్వారా శ్వాసిస్తాయి. రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. మొక్కలు పత్రరంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుని శ్వాసక్రియ జరుపుతాయి. ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాత చాప్టర్ చూద్దాం. చాప్టర్ 12 రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. తెలుగులో 12వ అధ్యాయం మొక్కలలో ప్రత్యుత్పత్తి. సరే, ఈరోజు మనం పువ్వులోని భాగాల గురించి తెలుసుకుందాం. అసలు పువ్వులు కాయలుగా, పండ్లుగా ఎలా మారతాయో వివరంగా చూద్దాం. సరే, మొదటగా పువ్వును బయటనుంచి లోపలికి చూద్దాం. అంటే పువ్వుకి రక్షణనిచ్చే, ఇంకా అందాన్నిచ్చే బయటి భాగాలతో మొదలుపెడదాం. మనం చూసే మొదటి భాగం పేరు కేలిక్స్. దీన్నే తెలుగులో రక్షక పత్రావళి అంటారన్నమాట. ఇది ఎక్కడుంటుందంటే పువ్వుకి అడుగున ఆకుపచ్చ రంగులో ఆకుల్లాగా ఉంటాయి కదా, అదే. దీని ముఖ్యమైన పనేంటంటే పువ్వు ఇంకా మొగ్గగా ఉన్నప్పుడు దాన్ని కాపాడటం. ఈ కేలిక్స్ అనేది సెపల్స్ అనే చిన్న చిన్న భాగాలతో తయారవుతుంది. ఇదిగో ఈ చిత్రంలో చూడండి. పువ్వుకి అడుగున ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి కదా, అవే ఈ రక్షక పత్రాలు అంటే సెపల్స్. ఇవన్నీ కలిస్తేనే క్యాలిక్స్. ఇవి పువ్వు లోపలి భాగాలకి ఒక రకమైన బేస్లాగా, ఆధారంలాగా పనిచేస్తాయి. ఇక రెండో బయటి భాగం కొరొలా. దీన్నే ఆకర్షణ పత్రావళి అంటారు. సింపుల్గా చెప్పాలంటే పువ్వులో మనల్ని బాగా ఆకట్టుకునే రంగురంగుల రెక్కలుంటాయి కదా, అవే ఇవి. వీటిని పెటల్స్ అని పిలుస్తాం. మరి రంగులెందుకంటారా? సీతాకోకచిలుకల్ని, కీటకాల్ని, పక్షుల్ని తమ వైపు లాగడానికే. అప్పుడే పరాగ సంపర్కం అనేది జరుగుతుంది. అది చాలా ముఖ్యం. ఓకే, పువ్వు బయటి భాగాల గురించి చూశాం కదా, ఇప్పుడు లోపలికి వెళ్దాం. పువ్వులోని మగ ప్రత్యుత్పత్తి భాగాల గురించి తెలుసుకుందాం. ఈ భాగాన్నే మనం ఆండ్రోసియం అని పిలుస్తాం. ఆండ్రోసియం అంటే కేసరావళి. ఇదే పువ్వు యొక్క మగభాగం. ఇందులో మళ్ళీ 2 ముఖ్యమైన నిర్మాణాలుంటాయి. ఒకటి ఫిలమెంట్. ఇది ఒక సన్నని కాడలాంటిది. దానిపైన రెండోది యాంథర్ లేదా పరాగకోశం ఉంటుంది. ఈ పరాగకోశంలోనే పుప్పొడి రేణువులు అంటే పోలెన్ గ్రెయిన్స్ తయారవుతాయి. ఈ రెండింటినీ కలిపి మనం స్టేమెన్ లేదా కేసరం అంటాం. ఈ స్లైడ్ చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది.
ఏంటంటే అన్ని పువ్వుల్లోనూ ఈ కేసరాలు ఒకేలా ఉండవు. చూసారా? కొన్ని పొడవుగా, కొన్ని పొట్టిగా, కొన్ని గుంపులుగా ఇలా రకరకాలుగా ఉంటాయి. మొక్కను బట్టి వీటి ఆకారం మారుతూ ఉంటుందన్నమాట. సరే, మగభాగాల గురించి చూశాం. మరి ఆడభాగాల మాటేంటి? ఇప్పుడు మనం పువ్వులోని ఆడ ప్రత్యుత్పత్తి అవయవం గురించి మాట్లాడుకుందాం. దీన్ని గైనోసియం అంటారు. తెలుగులో అయితే అండకోశం. ఈ గైనోసియం అనేది సాధారణంగా పువ్వు మధ్యలో ఉంటుంది. దీనిలో కూడా 3 భాగాలున్నాయి. కింద ఉబ్బెత్తుగా ఉండే భాగాన్ని ఓవరీ లేదా అండాశయం అంటారు. దానిపైనుంచి ఒక సన్నని గొట్టంలాంటిదొస్తుంది. దాన్ని స్టైల్ లేదా కీలమంటారు. ఇక ఆ గొట్టం చివరన జిగురుగా ఉండే భాగాన్ని స్టిగ్మా లేదా కీలాగ్రమని పిలుస్తాం. పుప్పుడి రేణువులు వచ్చి ఇక్కడే అతుక్కుంటాయి. కేసరాలాగే ఈ అండకోశాలు కూడా మొక్కను బట్టి వేర్వేరుగా ఉంటాయి. ఈ స్లైడ్లో చూడండి ఎంత వైవిధ్యముందో. కొన్నింటిలో స్టిగ్మా చీలిపోయుంది, కొన్నింటిలో గుండ్రంగా ఉంది. ఇలా వాటి ఆకారాలు, సైజులు చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పటిదాకా పువ్వులోని భాగాల గురించి తెలుసుకున్నాం కదా? చాలా బావుంది. అయితే ఈ భాగాలు ఉన్నాయా లేవా అన్నదాన్ని బట్టి పువ్వులను రకరకాలుగా వర్గీకరిస్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. పువ్వులను ముఖ్యంగా 2 రకాలుగా చూడొచ్చు. మొదటిది కంప్లీట్ ఫ్లవర్, అంటే సంపూర్ణ పుష్పం. మనం ఇందాక చెప్పుకున్న 4 భాగాలు క్యాలిక్స్, కొరోలా, ఆండ్రేషియం, గైనీషియం, ఈ 4 ఉంటే దాన్ని కంప్లీట్ ఫ్లవర్ అంటారు. ఉదాహరణకి మందార, ఉమ్మెత్త పువ్వులు. ఇక రెండోది ఇన్కంప్లీట్ ఫ్లవర్, అంటే అసంపూర్ణ పుష్పం. ఈ 4ంటిలో ఏ ఒక్కటి లేకపోయినా సరే దాన్ని అసంపూర్ణ పుష్పం అంటారు. దోస, సొర, బొప్పాయి పువ్వులు ఈ కోవలోకొస్తాయి. ఇంకో ముఖ్యమైన వర్గీకరణ కూడా ఉంది. బైసెక్షువల్ ఫ్లవర్, అంటే ద్విలింగ పుష్పం. పేరులోనే ఉంది కదా. మగభాగమైన ఆండ్రోసియం, ఆడభాగమైన గైనోసియం రెండూ ఒకే పువ్వులో ఉంటే దాన్ని బైసెక్షువల్ అంటాం. మందార, ఉమ్మెత్త మళ్ళీ దీనికి మంచి ఉదాహరణలు. ఇక యూనిసెక్షువల్ ఫ్లవర్, అంటే ఏకలింగ పుష్పం విషయానికొస్తే ఇందులో మగ లేదా ఆడభాగాల్లో ఏదో ఒక్కటే ఉంటుంది. దోస, సొరకాయ పువ్వులు ఇలాంటివే. ఇదిగోండి, ఇక్కడ చిత్రంలో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది దోస మొక్కకు సంబంధించిన పువ్వులు. ఇక్కడ మగపువ్వు, ఆడపువ్వు వేర్వేరుగా ఉన్నాయి. ఆడపువ్వు కింద చిన్న పిందెలాగా అండాశయం కనిపిస్తోంది కదా, కాని మగపువ్వుకు అలా ఉండదు. ఇదే తేడా. సరే, పువ్వు భాగాల గురించి, వాటి రకాల గురించి తెలుసుకున్నాం. అసలు మనకు కావలసిన పండు ఎలా ఏర్పడుతుంది, పువ్వు నుంచి ఫలం ఏర్పడే ప్రక్రియ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీనికి పరాగ సంపర్కం అనేది చాలా కీలకం. ఈ పరాగ సంపర్కం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రయోగం గురించి చూద్దాం. దీన్ని హ్యాండ్ పాలినేషన్ అంటారు. స్టెప్ 1, వికసించడానికి ముందున్న ఒక ఆడమొగ్గను పాలిథిన్ సంచితో కప్పాలి. స్టెప్ 2, తర్వాత ఒక మగ పువ్వు నుంచి పుప్పొడి రేణువుల్ని తీసుకోవాలి. స్టెప్ 3, ఇప్పుడు ఆడమొగ్గకు కట్టిన సంచి తీసేసి మనం తెచ్చిన పుప్పొడిని దాని కీలాగ్రం మీద జాగ్రత్తగా చల్లాలి. స్టెప్ 4, మళ్లీ సంచితో కప్పేసి కొన్ని రోజులు ఏం జరుగుతుందో గమనించాలి. ఈ స్లైడ్లో ఆ ప్రయోగంలోని ముఖ్యమైన దశలు కనిపిస్తున్నాయి. చూసారా? ఎడమవైపు మొగ్గను ఎలా సంచితో కప్పారో, అలాగే కుడివైపు ఒక చిన్న బ్రష్తో పుప్పొడిని కీలాగ్రం మీద ఎలా వేస్తున్నారో గమనించవచ్చు. వై డిడ్ వీ హ్యావ్ టు కవర్ ద బడ్ విత్ అ బ్యాగ్? మొగ్గను సంచితో ఎందుకు కప్పాలి? మంచి ప్రశ్న. ఎందుకంటే గాలి ద్వారానో కీటకాల ద్వారానో వేరే పువ్వుల నుంచి మనకు వద్దనుకున్న పుప్పొడి వచ్చి దానిమీద పడకూడదు. మనం అనుకున్న పుప్పొడితోనే పరాగ సంపర్కం జరగాలి కాబట్టి ఈ జాగ్రత్త తీసుకుంటాం. వై వర్ ద హ్యాండ్ పాలినేటెడ్ ఫ్లవర్స్ ఆల్సో కవర్డ్ విత్ అ బ్యాగ్? మరి చేతితో పరాగ సంపర్కం చేశాక కూడా మళ్ళీ సంచితో ఎందుకు కప్పాలి? కారణం దాదాపుగా అదే. మనం పుప్పొడి వేశాక మళ్ళీ వేరే పుప్పొడి ఏదైనా వచ్చి దానిమీద పడకుండా ఉండటానికే. అప్పుడే మన ప్రయోగం ఫలితం కరెక్ట్గా వస్తుందన్నమాట. ఓకే అండి, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి రివిజన్ చేసుకొని ఈ చాప్టర్ని ముగిద్దాం. ఫ్లవర్ పార్ట్స్, పువ్వులో బయటి వలయాలు, ప్రత్యుత్పత్తి వలయాలు అని 4 ముఖ్య భాగాలుంటాయి. ఫ్లవర్ టైప్స్, పువ్వులో ఉండే భాగాలను బట్టి వాటిని సంపూర్ణ, అసంపూర్ణ, ద్విలింగ, ఏకలింగ పుష్పాలుగా విభజిస్తారు. రీప్రొడక్టివ్ పార్ట్స్, కేసరావళి అనేది మగభాగం, అండకోశమనేది ఆడభాగం. పాలినేషన్, పుప్పొడి రేణువులు కీలాగ్రం మీద చేరడాన్నే పరాగ సంపర్కం అంటారు. ఫ్రూట్ ఫార్మేషన్, పరాగ సంపర్కం తర్వాత అండాశయం ఫలంగా, అండాలు విత్తనాలుగా మారుతాయి.
ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. చాప్టర్ 13 ద జర్నీ ఆఫ్ సీడ్స్. తెలుగులో అధ్యాయం 13 విత్తనాల ప్రయాణం. ఈ ఫోటో చూడండి. పాతబడ్డ ఇటుకగోడ సందులోంచి ఒక చిన్న మొక్క పెరుగుతోంది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలా మొక్క అక్కడికెలా వచ్చుంటుంది? అసలు పాయింట్ ఇదే. ఆ విత్తనం అక్కడికి ఎలా చేరింది? ఎవరూ కావాలనే అక్కడ నాటలేదు కదా. మరి దాని ప్రయాణం ఎలా సాగింది? ఈరోజు మనం ఈ రహస్యాన్ని ఛేదించబోతున్నాం. అ ప్లాంట్స్ బిగ్ ప్రాబ్లం అంటే మొక్కలకి ఓ పెద్ద సమస్య ఉంది. అదేంటంటే అవి మనలాగా జంతువుల్లాగా కదలలేవు, పుట్టిన చోటే ఉండిపోవాలి. ఇది వాటి మనుగడకు నిజంగా ఒక పెద్ద సవాలే. ఒక్కసారి ఆలోచించండి. ఒక పెద్ద చెట్టుంది. దాని విత్తనాలన్నీ వేల సంఖ్యలో దాని కిందే పడి మొలకెట్టితే పరిస్థితేంటి? సూర్యరశ్మి కోసం, నీళ్లకోసం, పోషకాల కోసం ఎంత భయంకరమైన పోటీ ఉంటుందో కదా. వై సీడ్స్ మస్ట్ జర్నీ. ఆ తీవ్రమైన పోటీలో చాలా మొక్కలు పెరగకముందే చనిపోతాయి, తల్లి చెట్టు నీడలోనే ఉండిపోతాయి. అందుకే తమ జాతిని కాపాడుకోవాలంటే విత్తనాలు వాటి పుట్టిన చోటును వదిలి దూరంగా ప్రయాణం చేయాల్సిందే. మరి ఈ ప్రయాణ లక్ష్యమేంటి? సింపుల్. పెరగడానికి మంచి మట్టిని వెతుక్కోవడం, తల్లి చెట్టుతో పోటీ పడకుండా ఉండటం, ఇంకా వాటికి కావలసిన సూర్యరశ్మి, నీరు, ఖనిజాలు దొరికేలా చూసుకోవడం. హిచ్ హైకింగ్ ఆన్ విండ్ అండ్ వాటర్. మరి ఈ చిన్న విత్తనాలు ఇంత దూరమెలా ప్రయాణిస్తాయి? వాటికి కాళ్ళు లేవు కదా. ఇక్కడే ప్రకృతి వాటికి కొన్ని అద్భుతమైన మార్గాలిచ్చింది. అందులో మొదటి రెండే గాలి, నీరు. వాటి సహాయంతో విత్తనాలు ఎలా ప్రయాణిస్తాయో చూద్దాం. 13.2 డిస్పెసల్ బై విండ్ అంటే గాలి ద్వారా వ్యాప్తి చెందడం. కొన్ని విత్తనాలు చాలా తేలికగా, చిన్నగా ఉంటాయి. మరికొన్నింటికైతే గాలిలో తేలిపోవడానికి రెక్కలు లేదా పారాచూట లాంటివి కూడా ఉంటాయన్నమాట. ఉదాహరణకి జిల్లేడు లేదా డాండెలైన్ మొక్కల్ని చూడండి. వాటి విత్తనాలకు తెల్లగా ఈకలాంటి పారాషూట్ ఉంటుంది. గాలి వీయగానే ఇవి గాలిపటాల్లా పైకి లేచి చాలా దూరం ప్రయాణించి కొత్త ప్రదేశంలో దిగుతాయి. 13.2.2 డిస్పర్సల్ బై వాటర్. గాలి తర్వాత విత్తనాలకు సహాయం చేసే మరో పెద్ద శక్తి నీరు. ముఖ్యంగా నదులు, సముద్రాల దగ్గర పెరిగే మొక్కలు ఈ పద్ధతిని వాడతాయి. వాటి విత్తనాలకు నీటిలో మునిగిపోకుండా తేలియాడే స్పెషల్ కెపాసిటీ ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కొబ్బరికాయ. దానిపైన ఉండే పీచు పొరలో గాలి ఉండిపోతుంది. అది ఒక లైఫ్ జాకెట్ లాగా నీటిపై తేలేలా చేస్తుంది. అందుకే కొబ్బరికాయలు సముద్రపు అలలతో పాటు ప్రయాణించి కొత్త తీరాలకు చేరుకుంటాయి. అలాగే తామర గింజలు కూడా వాటి స్పాంజ్ లాంటి పండు వల్ల నీటిపై తేలుతాయి. ట్రావెలింగ్ విత్ యానిమల్స్ అండ్ పీపుల్. గాలి, నీరు మాత్రమే కాదు, జంతువులు, పక్షులు, చివరికి మన మనుషులు కూడా ఈ విత్తనాలకు తెలియకుండానే ట్రావెల్ ఏజెంట్లుగా పనిచేస్తారు. అది ఎలాగో చూద్దామా? జంతువులు ముఖ్యంగా 3 తెలివైన పద్ధతుల్లో విత్తనాలకు సహాయపడతాయి. 1 వాటికి అంటుకొని వెళ్లడం, 2 వాటి కడుపులోంచి ప్రయాణించడం, 3 వాటిని దాచిపెట్టి మర్చిపోవడం. రండి ఒక్కో పద్ధతిని వివరంగా చూద్దాం. మొదటి పద్ధతి హిచ్ హైకింగ్ అన్నమాట. కొన్ని విత్తనాలకు చిన్న చిన్న కొక్కేలు, ముళ్ళు ఉంటాయి. గొర్రెలు, కుక్కలు లాంటి జంతువులు పొదల్లోంచి వెళ్తున్నప్పుడు ఇవి వాటి బొచ్చుకు గట్టిగా అంటుకుంటాయి. ఆ జంతువు ఎక్కడికి వెళ్తే ఈ విత్తనాలు కూడా ఫ్రీగా అక్కడికి ప్రయాణిస్తాయి. ఇక రెండో పద్ధతి ఒక డీల్ లాంటిది. మొక్కలు పక్షులకు టేస్టీగా ఉండే పండ్లను ఆహారంగా ఇస్తాయి. పక్షులు ఆ పండ్లను తిని ఎక్కడో దూరంగా వెళ్లి వాటి రెట్టల ద్వారా విత్తనాల్ని బయటకొదులుతాయి. ఇక్కడే ఒక మ్యాజిక్ ఉంది. పక్షి జీర్ణ వ్యవస్థలో విత్తనం పైపొర కొంచెం మెత్తబడుతుంది. దీనివల్ల అది కొత్త చోట పడినప్పుడు చాలా ఈజీగా మొలకెత్తుతుంది. ఈ మూడో పద్ధతి కొంచెం ఫన్నీగా ఉంటుంది. దీనికి కారణం కొన్ని జంతువుల మతిమరుపు. ఉడతలలాంటివి చలికాలం కోసం గింజల్ని సేకరించి భూమిలో చాలా చోట్ల దాచిపెడతాయి. కాని పాపం వాటిలో చాలా వాటిని ఎక్కడ దాచాయో మర్చిపోతాయి. అలా వాటి మతిమరుపు వల్ల అనుకోకుండానే ఎన్నో కొత్త చెట్లు మొలుస్తాయి. 13.2.4 డిస్పర్సల్ బై హ్యూమన్స్. ఇక అందరికన్నా పెద్ద ట్రావెల్ ఏజెంట్లెవరంటే మనమే. వ్యవసాయం కోసం మనం కావాలనే విత్తనాల్ని దేశాలు దాటించాం. అలాగే మన బట్టలకు, వాహనాలకు అంటుకొని అనుకోకుండా కూడా ఎన్నో విత్తనాలు కొత్త ప్రదేశాలకు వెళ్ళాయి.
ఒకప్పుడు మన దేశంలో లేని టమోటా, జామ లాంటివి కూడా ఇలాగే వచ్చాయి. ద ఎక్స్ప్లోజివ్ ఎస్కేప్! ఇప్పటిదాకా మనం వేరే వాళ్ల సహాయం మీద ఆధారపడే విత్తనాల గురించి చూశాం. కాని కొన్ని మొక్కలున్నాయి. అవి ఎవ్వరి సహాయం కోసం ఎదురుచూడవు. అవి తమ విత్తనాల్ని అచ్చం బాంబుల్లా పేల్చి నలుదిక్కులా విసిరేస్తాయి. దీన్నే పేలుడు పద్ధతి అంటారు. మీరు బఠానీకాయలు చూశారా? అవి బాగా ఎండినప్పుడు వాటి పొరలు మెలితిరిగి ఒత్తిడి పెరిగి ఫట్టుమని పేలుతాయి. ఆ ఫోర్స్కి లోబలున్న గింజలు తుపాకీలోంచి బుల్లెట్స్లాగా దూసుకెడుతాయి. ఇలా అవి వాటి తల్లి మొక్కకు చాలా దూరంగా వెళ్ళిపడతాయి. ద స్ట్రాటజీ వై సో మెనీ సీడ్స్? ఇన్ని రకాల ప్రయాణాలు చూశాం కదా, కానీ ఇక్కడ మరో పెద్ద ప్రశ్న ఉంది. ఒక మొక్క తన జీవితకాలంలో వేల లక్షల విత్తనాలని ఎందుకు ఉత్పత్తి చేస్తుంది? అన్ని బతకమని తెలిసినప్పుడు ఇంత వేస్ట్ ఎందుకు? దీని వెనకాల ఒక పెద్ద సర్వైవల్ స్ట్రాటజీ ఉంది. ఉదాహరణకి, ఒకే ఒక్క ఆవాల మొక్క తన జీవితకాలంలో సుమారు 10,000 విత్తనాలని ఉత్పత్తి చేస్తుంది. 10,000 నమ్మశక్యంగా లేదు కదూ? వై ప్రొడ్యూస్ థౌజండ్స్ ఆఫ్ సీడ్స్ వెన్ ఓన్లీ ఎ ఫ్యూ విల్ సర్వైవ్? మరి ఆ 10,000 విత్తనాల్లోంచి ఎన్ని మొక్కలవుతాయి? బహుశా 1 or 2. మరి మిగతావెందుకు? ఎందుకంటే ఇది మనుగడ కోసం ఆడే ఒక నంబర్స్ గేమ్, ఒక లాటరీ లాంటిది. ఆలోచించండి, ఆ 10,000 విత్తనాల్లో కొన్ని రాళ్లమీద పడతాయి, కొన్నింటిని జంతువులు తినేస్తాయి. సరైన చోట పడినా కొన్నింటికి నీళ్లు దొరకవు. మొలకెత్తిన వాటిలో కొన్నింటిని పురుగులు తినేస్తాయి. ఇన్ని అడ్డంకులను దాటుకుని ఆ జాతిని ముందుకు తీసుకెళ్లడానికి కనీసం ఒక్కటైనా బతకాలి కదా. అందుకే ఈ సంఖ్యల ఆట. ఓకే అండి, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి రివిజన్ చేసుకుని ఈ చాప్టర్ని ముగిద్దాం. ఏ ప్లాంట్స్ బిగ్ ప్రాబ్లం. మొక్కలు ఒకే చోట స్థిరంగా ఉండటం వాటి ప్రధాన సమస్య. వై సీడ్స్ మస్ట్ జర్నీ. పోటీని నివారించడానికి విత్తనాలు దూరంగా ప్రయాణించాల్సిందే. హిచ్ హైకింగ్ ఆన్ విండ్ అండ్ వాటర్. గాలి, నీరు వంటివి విత్తనాలను దూర ప్రాంతాలకు చేరవేస్తాయి. ట్రావెలింగ్ విత్ యానిమల్స్ అండ్ పీపుల్. జంతువులు, మనుషులు కూడా విత్తనాల వ్యాప్తికి సహాయపడతారు. ది ఎక్స్ప్లోజివ్ ఎస్కేప్. కొన్ని మొక్కలు తమ విత్తనాలను వాటంతటవే పేల్చి వెదజల్లుతాయి. ద స్ట్రాటజీ వై సో మెనీ సీడ్స్. జాతి మనుగడ కోసం మొక్కలు అధిక సంఖ్యలో విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ చాప్టర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. చాప్టర్ 14 వాటర్ ఇస్ స్కార్స్, డోంట్ వేస్ట్ ఇట్. తెలుగులో 14th అధ్యాయం. నీరు కొంచెమే ఉంది, వృధా చెయ్యకండి. మన భూమిని బ్లూ ప్లానెట్ అంటే నీలి గ్రహం అంటారు కదా, ఎందుకంటే చాలా భాగం నీళ్లే ఉన్నాయి. మరి అంత నీరు ఉన్నప్పుడు మనకు తాగడానికి, పంటలు పండించుకోవడానికి అవసరమైన మంచినీటికి ఎందుకంత కొరత? అసలు ఎందుకిలా జరుగుతోంది? ఈరోజు మనం ఈ ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. వాటర్ రిసోర్సెస్ ఆన్ ఎర్త్. సరే, ఇప్పుడు మన భూమి మీద నీటి వనరులు ఎలా ఉన్నాయో చూద్దాం. మన గ్రహం నిండా నీళ్లే ఉన్నా సరే, మనం వాడుకోగలిగే నీరు ఎంత తక్కువో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఒక్కసారి చార్ట్ చూడండి. మన భూమి మీద ఉన్న మొత్తం నీటిలో 97% ఉప్పునీరు, అంటే సముద్రాల్లో ఉన్న నీరు. ఇంకో 2% ధ్రువ ప్రాంతాల్లో గడ్డకట్టుకోపోయి ఉంది, అంటే మంచు రూపంలో అన్నమాట. ఇక మిగిలిందెంత? కేవలం 1%. ఈ 1% మనుష్యులం, జంతువులు, మొక్కలు అందరం వాడుకోవాల్సిన మంచినీరు. అంటే దీన్ని సింపుల్గా చెప్పాలంటే భూమిదున్న నీరంతా ఒక పెద్ద వాటర్ బాటిల్ అనుకోండి. మనం వాడుకోగలిగే నీరు అందులో కేవలం 1 స్పూన్ మాత్రమే. చూసారా ఎంత తక్కువో? ఈ పై చార్ట్ చూసినా మనకదే విషయం అర్థమవుతుంది. అంతేకాదండోయ్, ఆ 1% మంచినీటిలో కూడా చాలా వరకు భూమి లోపల భూగర్భజలంగా ఉండిపోయింది. మనకు తేలికగా అందుబాటులో ఉండేది కేవలం నదులు, సరస్సుల్లో ఉన్న నీరు మాత్రమే. అందుకే మనం చూసే ప్రతి నీటి చుక్క కూడా చాలా చాలా విలువైంది. నీటి విలువ గురించి అందరికీ తెలియజేయడానికి ప్రతి సంవత్సరం మార్చ్ 22న ప్రపంచ జల దినోత్సవం అంటే వరల్డ్ వాటర్ డే జరుపుకుంటాం. అంతేకాకుండా 2005 నుంచి 2015 వరకు ఉన్న 10 ఏళ్ల కాలాన్ని వాటర్ ఫర్ లైఫ్ అనే పేరుతో ఇంటర్నేషనల్ డికేడ్ ఫర్ యాక్షన్గా కూడా ప్రకటించారు. యాక్టివిటీ 1. మేక్ ఎ లిస్ట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ వేర్ వీ వేస్ట్ వాటర్ డైలీ. డిస్కస్ ఇన్ గ్రూప్స్ వై వీఆర్ వేస్టింగ్ వాటర్ అండ్ నోట్ ద రీజన్స్. ఒక్కసారి ఆలోచిద్దామా? మనం రోజూ మనకు తెలియకుండానే నీటిని ఎక్కడెక్కడ వృధా చేస్తుంటాం. ఉదాహరణకు, బ్రష్ చేసుకునేటప్పుడు ట్యాప్ ఆఫ్ చెయ్యం, స్నానం చేసేటప్పుడు ఎక్కువ నీళ్లు వాడతాం. ఇలా చాలా ఉంటాయి కదా. ఈ యాక్టివిటీ ఉద్దేశం ఏంటంటే, మనం ఎంత నీటిని వేస్ట్ చేస్తున్నామో
మనకు మనం తెలుసుకోవడం. ఎందుకంటే సమస్య ఏంటో తెలిస్తేనే కదా పరిష్కారం దొరికేది. మదర్ ఎర్త్స్ ప్లైట్. ఇప్పటిదాకా మనం నంబర్స్, డేటా గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇదే సమస్యను భూమాత కోణంలోంచి చూద్దాం. మన భూమి మనతో తన బాధను చెప్పుకుంటోంది. కాస్త శ్రద్ధగా విందా. నా ప్రియమైన పిల్లల్లారా, నేను మీరు ఉంటున్న ఇల్లు, నన్ను భూమి అని పిలుస్తారు కదా, కాని నేనిప్పుడు చాలా కష్టంలో ఉన్నాను. దయచేసి నేను చెప్పేది వినండి. భూమాత తన కష్టానికి కారణాలు కూడా చెబుతోంది. మీరు నదులకి అడ్డంగా పెద్ద పెద్ద డ్యాములు కట్టడం వల్ల వాటి సహజ ప్రవాహం ఆగిపోతోంది. అడవుల్ని నరికేయడం వల్ల నేలల్లో తేమ తగ్గిపోయి భూమి ఎండిపోతోంది. మీ ఫ్యాక్టరీల నుంచి వచ్చే కెమికల్స్ నా నీటిని విషతుల్యం చేస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా భూమి లోపల నీటిని అవసరానికి మించి తోడేయడంతో నా లోపల నీళ్లన్నీ అయిపోతున్నాయని బాధపడుతోంది. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో కూడా భూమాత మనల్ని హెచ్చరిస్తోంది. ఇదేలా కొనసాగితే 2025 కల్లా ప్రతి ముగ్గురిలో ఇద్దరికి సరిపడా నీళ్లు ఉండవట. ఇక 2050 నాటికి మన ప్రపంచ జనాభా దాదాపు 9.3 బిలియన్లకు చేరుకుంటుంది. అప్పుడు నీటిమీద ఒత్తిడి ఇంకెంత పెరుగుతుందో ఊహించుకోండి. చివరికి నీటి కోసమే దేశాల మధ్య యుద్ధాలు జరిగే ప్రమాదం కూడా ఉంది. వేస్ట్ వాటర్ అండ్ ఇట్స్ కంటామినెంట్స్. ఈ నీటి కొరతకి, నీటి కాలుష్యానికి చాలా దగ్గర సంబంధముంది. మనం వాడి పడేసే నీరు అంటే మురుగునీరు అదెలా తయారవుతుంది? అసలా మురుగునీటిలో ఏమేం కలిసుంటాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. మన ఇళ్ల నుంచి, పరిశ్రమల నుంచి, హాస్పిటల్స్ నుంచి, ఇలా అన్ని చోట్ల నుంచి వచ్చే వ్యర్థ నీటినే సీవేజ్ లేదా మురుగునీరు అంటాం. ఇది కేవలం మురికినీరే కాదు, ఇందులో మనకు హాని చేసే ఎన్నో మలినాలు అంటే కంటామినెంట్స్ కలిసి ఉంటాయి. ఈ కలుషితాలు అంటే కంటామినెంట్స్లో ముఖ్యంగా 3 రకాలుంటాయి. ఒకటి బయలాజికల్ వేస్ట్ అంటే మనుష్యుల, జంతువుల వ్యర్థాలు, పారేసిన కూరగాయలు, పండ్లు ఇలాంటివి. రెండోది ఇనార్గానిక్ వేస్ట్ అంటే ఫ్యాక్టరీల నుంచి వచ్చే నైట్రేట్లు, ఫాస్ఫేట్లు, లోహాలు. ఇక మూడోది మైక్రోబియల్ అంటే సూక్ష్మజీవులు, మన కంటికి కనపడవుగాని కలరా, టైఫాయిడ్ లాంటి ప్రమాదకరమైన జబ్బుల్ని తెచ్చిపెట్టే బ్యాక్టీరియా అన్నమాట. ద వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్రాసెస్. సరే, ఈ సమస్య ఇంత పెద్దగా ఉంటే దీనికి పరిష్కారం లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది. అదే వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అంటే మురుగునీటిని శుద్ధి చేయడం. మరి మురికి నీటిని మళ్ళీ మంచినీరుగా ఎలా మారుస్తారో స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం. మొదటి స్టేజ్లో ఈ మురుగునీటిని బార్ స్క్రీన్స్ అనే పెద్ద జల్లెడల్లాంటి వాటి గుండా పంపిస్తారు. అప్పుడేమవుతుందంటే అందులో ఉన్న గుడ్డలు, కర్రలు, ప్లాస్టిక్ బాటిల్స్ లాంటి పెద్ద పెద్ద చెత్తంతా వేరైపోతుంది. ఆ తర్వాత రెండో స్టేజ్లో ఈ నీటిని ఒక గ్రిట్ అండ్ శాండ్ రిమూవల్ ట్యాంక్లోకి పంపిస్తారు. అక్కడ నీటి ప్రవాహం వేగాన్ని తగ్గిస్తారు. దాంతో ఇసుక, చిన్న చిన్న రాళ్లు లాంటివి నెమ్మదిగా కిందకి సెటిలైపోతాయి. ఇక్కడ ఈ ఫోటోల్లో ఆ ప్రాసెస్ మనం చూడొచ్చు. చూడండి, లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్లో ఆ బార్ స్క్రీన్ నీళ్లలోంచి ప్లాస్టిక్, కర్రల లాంటి పెద్ద చెత్తను ఎలా ఫిల్టర్ చేస్తుందో. చెత్తంతా బయటకొచ్చేసింది కదా. ఇక మూడో స్టేజ్లో నీటిని ఒక పెద్ద ట్యాంకులో కదపకుండా వదిలేస్తారు. అప్పుడు బరువుగా ఉన్న మురికంతా కిందకి చేరి స్లడ్జ్లాగా అంటే బురదలాగా తయారవుతుంది. పైన తేలే నూనెలాంటి వాటిని స్కిమ్మర్తో తీసేస్తారు. ఇప్పుడు అడుగున మిగిలిన ఆ స్లడ్జ్ని వేరే ట్యాంకులోకి పంపుతారు. అక్కడ ఆక్సిజన్ లేకుండా పెరిగే ఎనెరోబిక్ బ్యాక్టీరియా ఆ బురదను విచ్ఛిన్నం చేసి బయోగ్యాస్ను తయారుచేస్తుంది. ఈ గ్యాస్ను మనం ఇంధనంగా వాడుకోవచ్చు. ఐదో స్టేజ్లో ఏం చేస్తారంటే మిగిలిన నీటిలోకి గాలిని పంపు చేస్తారు. దీనివల్ల ఏరోబిక్ బ్యాక్టీరియా పెరిగి నీటిలో ఇంకా ఏమైనా వ్యర్థాలుంటే వాటిని తినేస్తాయి. మనం ఇందాక చెప్పుకున్న ప్రాసెస్ ఇక్కడ ఈ ఫోటోల్లో జరుగుతోంది. లెఫ్ట్ సైడ్లో ఉన్నదే క్లారిఫైయర్ ట్యాంక్. ఇక్కడే స్లడ్జ్ కిందకి సెటిల్ అవుతోంది. ఇక రైట్ సైడ్లో ట్రీట్మెంట్లోని వేర్వేరు స్టేజెస్లో నీళ్లు ఎలా ఫ్లో అవుతున్నాయో చూడొచ్చు. ఆరో స్టేజ్లో కొన్ని గంటల తర్వాత ఆ మంచి బ్యాక్టీరియా అంతా కిందకి చేరిపోతుంది. దీన్నే యాక్టివేటెడ్ స్లడ్జ్ అంటారు. ఇప్పుడు పైన తేటగా ఉన్న నీటిని పైనుంచి తీసేస్తారు. ఇక ఫైనల్గా ఏడో స్టేజ్లో ఈ యాక్టివేటెడ్ స్లడ్జ్ని ఎండబెట్టి ఎరువుగా మారుస్తారు. దాన్ని పొలాల్లో వాడుకోవచ్చు. చూశారా, వేస్ట్ నుంచి కూడా మనకు ఉపయోగపడేది ఎలా తయారైందో. ఈ మొత్తం ట్రీట్మెంట్ ప్రాసెస్ని మనం కావాలంటే చాలా సింపుల్గా ఒక చిన్న యాక్టివిటీలాగా మన ల్యాబ్లో గాని లేదా ఇంట్లో గాని చేసి చూడొచ్చు.
Following the experiment, what change did you observe after aeration? Did aeration change the odor? What was removed by the sand filter? Did chlorine change the color? Did chlorine have an odor? Was it worse than the wastewater? ఈ ఎక్స్పెరిమెంట్ చేశాక మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. గాలిని పంపిన తర్వాత వాసన ఎందుకు మారింది? ఎందుకంటే ఏరేషన్ వల్ల మంచి బ్యాక్టీరియా పెరిగి చెడు వాసన కలిగించే పదార్థాలను తినేస్తాయి. మరి ఇసుక ఫిల్టర్ ఏం చేసింది? అది నీటిలో తేలుతున్న చిన్న చిన్న మురికి కణాలను తీసేసి నీటిని క్లియర్గా మార్చింది. ఇక చివరగా క్లోరిన్ ఎందుకు కలిపాం? క్లోరిన్ అనేది ఒక పవర్ఫుల్ డిసిన్ఫెక్టెంట్. అది నీటిలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాని చంపేస్తుంది. అందుకే క్లోరిన్ కలిపినప్పుడు నీటి రంగు, వాసన మారుతుంది. కాని ఆ నీరు ఇప్పుడు సురక్షితం. డిసీజెస్ అండ్ డిస్పోజల్ మెథడ్స్. సరే, ఒకవేళ ఈ మురుగునీటిని ఇలా ట్రీట్ చేయకపోతే ఏమవుతుంది? దానివల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదాలొస్తాయి? అసలు మురుగునీటిని పారబోయడానికున్న పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు, రాము వాళ్ల ఊళ్ళో మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్ల డయేరియా, మలేరియా, టైఫాయిడ్, కలరా లాంటి డేంజరస్ జబ్బులు వ్యాపించాయి. చూశారా, మురుగునీటిని సరిగా మేనేజ్ చెయ్యకపోతే మన ఆరోగ్యానికి ఎంత పెద్ద ముప్పు వస్తుందో చెప్పడానికిదొక ఉదాహరణ. ఈ మురుగునీటి పారుదల కోసం, అంటే సీవేజ్ డిస్పోజల్ కోసం రకరకాల పద్ధతులున్నాయి. మనకు గ్రామాల్లో రోడ్ల పక్కనుండే ఓపెన్ డ్రైన్స్ తెలుసు. సిటీస్లో అయితే అండర్గ్రౌండ్ పైప్ల ద్వారా మురుగునీటిని ట్రీట్మెంట్ ప్లాంట్కు పంపిస్తారు. ఇక ఈ పెద్ద డ్రైనేజ్ లైన్ లేని ఇళ్ల కోసం ఆ ఇంటికి మాత్రమే ప్రత్యేకంగా కట్టుకునేవే సెప్టిక్ ట్యాంకులు. ఈ ఫోటోలో మీరు చూస్తున్నదే సెప్టిక్ ట్యాంక్. పెద్ద డ్రైనేజ్ సిస్టమ్ లేని చోట ప్రతి ఇంటికి ఇలా భూమి లోపల సొంతంగా కట్టుకునే ఒక చిన్న సైజు ట్రీట్మెంట్ యూనిట్ లాంటిదన్నమాట. వాటర్ కన్జర్వేషన్ ఇన్ యాక్షన్. ఇప్పటిదాకా మనం సమస్యలు, వాటి సైంటిఫిక్ సొల్యూషన్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు యాక్షన్లోకి దిగుదాం. అంటే మన వంతుగా మన ఇళ్లల్లో నీటిని ఎలా పొదుపు చేయాలో చూద్దాం. ఇవి మనం చాలా సులభంగా పాటించగల కొన్ని మంచి పద్ధతులు. దీనికి మేరీ అనే అమ్మాయి కథ ఒక మంచి ఉదాహరణ. మేరీ ఏమంటోందంటే, మా తాతయ్య ఎప్పుడూ ఒక మాట చెప్తారు, నీళ్లు చాలా విలువైనవి, వాటిని అస్సలు వేస్ట్ చెయ్యకూడదని. మరి వాళ్ళింట్లో ఈ మాటని ఎలా పాటిస్తున్నారో చూద్దామా? మేరీ వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తుందో చూడండి. బియ్యం, కూరగాయల కడిగిన నీటిని పారబోయకుండా పశువులకు పెడతారు. కిచెన్లో, బాత్రూంలో వాడిన నీటిని కొబ్బరి, అరటి చెట్లకు వెళ్లేలా మళ్లిస్తారు. మొక్కలకు హాని చేయని సబ్బులు, డిటర్జెంట్లు వాడతారు. ఇంకా ఎక్కడైనా ట్యాప్ లీక్ అవుతుంటే వెంటనే దాన్ని రిపేర్ చేయిస్తారు. చూశారు కదా, ఇవన్నీ చాలా చిన్న పనులే, కాని ఇలాంటి చిన్న చిన్న పనులే పెద్ద మార్పుకు కారణమవుతాయి. ఇది కేవలం ఒక కుటుంబం చేసే పనే కాదు, ఒక ఊరు మొత్తం కలిసికట్టుగా నిలబడితే ఎలాంటి అద్భుతం జరుగుతుందో చెప్పడానికి మెదక్ జిల్లాలోని నల్లవల్లి ఒక ఉదాహరణ. అక్కడ ఊరి ప్రజలందరూ కలిసి చెక్ డ్యాంలు, కందకాలు కట్టారు. దీనివల్ల ఏమైందంటే ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగాయి. ఎండిపోయిన బోరులో కూడా మళ్లీ నీళ్లొచ్చాయి. అందుకే ఒక చిన్న నీటి చుక్కను కాపాడడం దగ్గర్నుంచి ఒక ఊరు మొత్తం కలిసి పనిచేయడం వరకు నీటిని సంరక్షించడానికి మనం చేసే ప్రతి ప్రయత్నం చాలా ముఖ్యమైంది. మనొకటి గుర్తుపెట్టుకోవాలి, మనం కాపాడేది కేవలం నీటిని మాత్రమే కాదు, మన భవిష్యత్తును. సో ప్రతి నీటి చుక్కను కాపాడుకుందాం, మన భూమిని, మనల్ని మనం కాపాడుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి రివిజన్ చేసుకుని ఈ చాప్టర్ని ముగిద్దాం. వాటర్ రిసోర్సెస్ ఆన్ ఎర్త్. భూమి మీద మనం వాడగలిగే మంచినీరు కేవలం 1% ఉందని తెలుసుకున్నాం. మదర్ ఎర్త్స్ ప్లైట్. మానవ చర్యల వల్ల భూమి ఎలా కష్టపడుతోందో, భవిష్యత్తులో నీటి కొరత ఎంత తీవ్రంగా ఉంటుందో చూశాం. వేస్ట్ వాటర్ అండ్ ఇట్స్ కంటామినెంట్స్. మురుగునీరు అంటే ఏమిటి, దానిలో ఉండే హానికరమైన కలుషితాల గురించి నేర్చుకున్నాం. ద వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్రాసెస్. మురుగునీటిని మళ్లీ శుభ్రమైన నీరుగా మార్చే ప్రక్రియలోని దశలను వివరంగా చూశాం. డిజీజెస్ అండ్ డిస్పోజల్ మెథడ్స్. శుద్ధి చేయని మురుగునీటి వల్ల వచ్చే జబ్బులు, దాని పారుదల పద్ధతుల గురించి చర్చించాం. వాటర్ కన్జర్వేషన్ ఇన్ యాక్షన్. వ్యక్తిగతంగా, సామూహికంగా నీటిని ఎలా పొదుపు చేయాలో ఉదాహరణలతో సహా తెలుసుకున్నాం. ఈ చాప్టర్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. చాప్టర్ 15 సాయిల్ ఆర్ లైఫ్. తెలుగులో 15వ అధ్యాయం నేల, మన జీవనం. సరే, ఈరోజు మనం నేల గురించి, అంటే మన కాళ్ల కింద ఉండే మట్టి మన జీవితానికి ఎంత ముఖ్యమో వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, రఫీ, వసంతి అని 2 పిల్లలున్నారు. వాళ్ల టీచర్ వాళ్లకి మట్టితో కూరగాయల బొమ్మలు చేయమని ఒక ప్రాజెక్ట్ ఇచ్చారనమాట. దీంతో 2 చాలా ఉత్సాహంగా వాళ్ల తోటలో ఉన్న మట్టిని తీసుకొచ్చారు. నీళ్లు కలిపి ముద్దగా చేసి బొమ్మలు చేయటం మొదలుపెట్టారు.
కాని పాపం వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ బొమ్మలు విరిగిపోతున్నాయి, పైగా చాలా గరుకుగా వస్తున్నాయి. వాళ్ళనుకున్నట్టు అస్సలు రావట్లేదు. ఇదంతా గమనిస్తున్న రఫీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గరకొచ్చి ఒక మంచి సలహా ఇచ్చింది. అయ్యో, ఈ మట్టితో బొమ్మలు రావు, ఇది పనికిరాదు. మీరు చెరువు దగ్గరికెళ్ళి అక్కడ దొరికే జిగురు మట్టి తీసుకురండి, దాంతో బొమ్మలు చాలా బాగా వస్తాయి అని చెప్పింది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? మట్టంతా ఒకేలా ఉండదు, అందులో రకాలుంటాయన్నమాట. ఇప్పుడు ఒక ప్రశ్న. వై డు యూ థింక్ ద గార్డెన్ సాయిల్ వాజ్ నాట్ యూస్ఫుల్? అంటే తోటలోని మట్టి బొమ్మలు చేయడానికి ఎందుకు ఉపయోగపడలేదని మీరనుకుంటున్నారు? సరే, ఈ ప్రశ్నకు ఇంకా ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ ఈ అధ్యాయంలోకి వెళదాం. మొదటి విభాగం 15.1 సాయిల్ అండ్ ఇట్స్ యూజెస్. అసలు నేల అంటే ఏంటి, మనకది ఎలా ఉపయోగపడుతుంది? ఈ ప్రాథమిక విషయాలు ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే భూమి ఉపరితలంపైన ఉండే పొరనే మనం నేల అంటాం. ఇది చిన్న చిన్న రాతి ముక్కలు ఇంకా హ్యూమస్ అనే పదార్థంతో తయారవుతోంది. హ్యూమస్ అంటే ఏంటంటే చనిపోయిన మొక్కలు, జంతువులు కుళ్ళిపోయాక ఏర్పడే సారవంతమైన పదార్థం. మనం బతకాలంటే గాలి, నీరు ఎంత అవసరమో ఈ నేల కూడా అంతే ముఖ్యమైన సహజ వనరు. మన రోజువారీ జీవితంలో వాడే దాదాపు ప్రతి వస్తువుకి నేలతో ఏదో ఒక సంబంధం ఉంటుంది. కొన్నింటికి ప్రత్యక్ష సంబంధం ఉంటే మరికొన్నింటికి పరోక్ష సంబంధం ఉంటుంది. ఉదాహరణకి కుండను తీసుకోండి, అది నేరుగా బంకమట్టితోనే తయారవుతుంది, ఇది ప్రత్యక్ష సంబంధం. మరి కుర్చీ సంగతేంటి? అది చెక్కతో తయారవుతుంది, ఆ చెక్క చెట్టు నుండి వస్తుంది. మరి ఆ చెట్టు ఎక్కడ పెరుగుతుంది? నేలలోనే కదా. సో ఇది పరోక్ష సంబంధం అన్నమాట. మనం తినే ఆహారం కూడా అంతే. తర్వాతి విభాగం 15.3 ఆర్గానిజమ్స్ ఇన్ సాయిల్. నేల అంటే కేవలం మట్టి మాత్రమే కాదు, అది కొన్ని కోట్ల జీవులకు ఇల్లు లాంటిది. ఆ జీవుల గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అవును, నేల అంటే కేవలం మట్టి, రాళ్ళు కాదు, అదొక సజీవమైన ఆవరణ వ్యవస్థ. వానపాములు, రకరకాల కీటకాలు, వాటి లార్వాలు, ఇంకా మన కంటికి కనిపించని లక్షలాది సూక్ష్మజీవులు, ఇలా ఎన్నో జీవులకు నేల ఒక ఇల్లు లాంటిది. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను. ఈజ్ సాయిల్ అ గుడ్ హ్యాబిటాట్? ఎక్స్ప్లెయిన్. అంటే నేల జీవులకు నివసించడానికి ఒక మంచి ప్రదేశమేనా? వివరించండి. అవును, ఖచ్చితంగా. నేల జీవులకు ఒక అద్భుతమైన ఆవాసం. ఎందుకంటే మొదటిది, అది వాటిని వేటాడే జంతువుల నుండి, అలాగే ఎండ, వాన లాంటి వాటి నుండి కాపాడుతోంది. రెండవది, జీవులు బ్రతకడానికి కావాల్సిన నీటిని అంటే తేమను అందిస్తుంది. మూడవది, మొక్కలు పెరగడానికి కావాల్సిన పోషకాలను ఇస్తుంది. ఆ మొక్కల మీదే కదా మిగతా జీవులు ఆధారపడతాయి. చివరిగా, చాలా జీవులు నేలలో సులభంగా బొరియలు చేసుకుని జీవిస్తాయి. ఓకే, ఇప్పుడు చాలా ఆసక్తికరమైన విభాగానికొచ్చాం. 15.5 ఐడెంటిఫైయింగ్ టైప్స్ ఆఫ్ సాయిల్. అంటే మన చేతిలో ఉన్న మట్టి ఏ రకానికి చెందిందో మనమే ఒక చిన్న ప్రయోగం చేసి ఎలా కనిపెట్టవచ్చో ఇప్పుడు చూద్దాం. నేల రకాన్ని గుర్తించటం చాలా సులభం. పదండి, ఈ ప్రయోగం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కొంచెం మట్టిని తీసుకోండి. అందులో రాళ్ళు, గడ్డి పొరకలు ఏమైనా ఉంటే తీసేయండి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ దాన్ని చపాతీ పిండిలా కలపాలి. ఆ ముద్ద చేతికి అంటుకోకుండా ఒక బంతిలా చేయడానికి ట్రై చేయాలి. అది అయ్యాక ఆ బంతిని జాగ్రత్తగా ఒక కడ్డీలా అంటే ఒక సిలిండర్ ఆకారంలోకి మార్చాలి. ఫైనల్గా ఆ కడ్డీని విరగకుండా జాగ్రత్తగా వంచి ఒక ఉంగరంలా చెయ్యడలమా లేదా అని చూడాలి. చూశారు కదా, మీరు కలిపిన మట్టి సరైన పద్ధతిలో ఉంటే దాన్ని ఇలా సులభంగా ఒక బంతిగా, ఆ తర్వాత ఒక స్తూపంగా మార్చవచ్చు. కాని అసలు పరీక్ష ఇక్కడితో అయిపోలేదు. చివరి స్టెప్ చాలా ముఖ్యం. ఒకవేళ మీరు తయారు చేసిన స్తూపం విరిగిపోకుండా నునుపుగా ఒక ఉంగరంలా వస్తే అప్పుడు మీ చేతిలో ఉన్నది బంకమట్టి అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ప్రయోగం ఫలితాలను బట్టి నేలలను ఎలా వర్గీకరిస్తారో చూద్దాం. సరే, ఇప్పుడు చూడండి. మనం తీసుకున్న మట్టితో బంతి కూడా చేయలేకపోయాము అనుకోండి, అది ఇసుక నేల. ఒకవేళ బంతి, స్తూపం చేయగలిగి ఉంగరం చేసేటప్పుడు అది విరిగిపోతే దాన్ని ఒండ్రు నేల అంటాం. ఇక బంతి, స్తూపం ఇంకా విరగకుండా నునుపైన ఉంగరం కూడా చేయగలిగితే దాన్ని బంకమట్టి నేల అని అంటాం. సింపుల్ కదా. ఇప్పుడు తర్వాతి విభాగం 15.6 మాయిశ్చర్ ఇన్ సాయిల్. అంటే నేలలో ఉండే తేమ. మొక్కలు పెరగాలంటే ఈ తేమ చాలా అవసరం. మరి ఒక మట్టిలో ఎంత తేమ ఉందో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మట్టిలో ఎంత తేమ ఉందో తెలుసుకోవడం కూడా చాలా తేలిక. ముందుగా కరెక్ట్గా 100 గ్రాముల తడి మట్టిని తూకం వేసుకోవాలి. తరువాత ఆ మట్టిని ఒక పేపర్ మీద పరిచి ఎండలో 2 గంటల పాటు బాగా ఆరబెట్టాలి. మట్టి పూర్తిగా పొడిగా అయ్యాక దాన్ని మళ్ళీ తూకం వేయాలి. మొదట తూచిన బరువుకి ఇప్పుడు తూచిన బరువుకి మధ్య ఉన్న తేడానే ఆ మట్టిలో ఉన్న తేమ బరువు అన్నమాట. సరే, ఇప్పుడు మనం చివరి ప్రయోగానికి వచ్చాం. మెజరింగ్ వాటర్ అబ్జార్ప్షన్ రేట్, అంటే ఏ నేల నీటిని ఎంత ఎక్కువగా పీల్చుకుంటుందో కొలవడం. ఈ ప్రయోగానికి చిత్రంలో చూపిస్తున్నట్లుగా ఒక ఏర్పాటు చేసుకోవాలి. ఒక గరాటు, అందులో ఫిల్టర్ పేపర్, కింద ఒక బీకర్. ఈ సింపుల్ సెటప్తో నేల ఎంత నీటిని పీల్చుకుంటుందో మనం తెలుసుకోవచ్చు. దీనికేం చేయాలంటే గరాటులోని ఫిల్టర్ పేపర్లో 50 గ్రాముల పొరిమట్టిని వేయాలి. ఒక కొలపాత్రలో సరిగ్గా 100 మిల్లీలీటర్ల నీటిని తీసుకోవాలి. ఇప్పుడు డ్రాపర్తో ఆ నీటిని మట్టి మీద చుక్కలు చుక్కలుగా పోయాలి. అలా గరాటు కింద నుండి నీరు బయటకు కారడం మొదలయ్యే వరకు పోసి ఆపేయాలి. ఇప్పుడు కొలపాత్రలో ఎంత నీరు మిగిలిందో చూడాలి. మొదట తీసుకున్న 100 ఎంఎల్కి ఇప్పుడు మిగిలిన నీటికి మధ్య ఉన్న తేడానే ఆ మట్టి పీల్చుకున్న నీటి పరిమాణం. ఇప్పుడు చివరిగా ఒక ముఖ్యమైన ప్రశ్న. విచ్ టైప్ ఆఫ్ సాయిల్ కెన్ హోల్డ్ ద మోస్ట్ వాటర్? అంటే ఏ రకమైన నేల ఎక్కువ నీటిని తనలో నిలుపుకోగలదు? దీనికి సమాధానం బంకమట్టి. ఎందుకంటే బంకమట్టిలోని కణాలు చాలా చిన్నవిగా దగ్గరగా ఉంటాయి. అందుకే అది ఒక స్పాంజ్లాగా ఎక్కువ నీటిని పట్టి ఉంచుతుంది. అదే ఇసుక నేలలో అయితే కణాలు పెద్దవిగా ఉండి వాటి మధ్య చాలా ఖాళీ ఉంటుంది. అందుకే నీరు సులభంగా కిందకి జారిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి రివిజన్ చేసుకుని ఈ చాప్టర్ని ముగిద్దాం. సాయిల్ అండ్ ఇట్స్ యూజెస్. నేల అంటే ఏమిటి, దాని ఉపయోగాలు మన జీవితంలో ఎంత ముఖ్యమో చూసాం. ఆర్గానిజమ్స్ లివింగ్ ఇన్ సాయిల్. నేల అనేది ఎన్నో రకాల జీవులకు ఆవాసమని తెలుసుకున్నాం. ఐడెంటిఫైయింగ్ టైప్స్ ఆఫ్ సాయిల్. ఇసుక, ఒండ్రు ఇంకా బంకమట్టి నేలలను ఒక చిన్న ప్రయోగంతో ఎలా గుర్తించాలో నేర్చుకున్నాం. మాయిశ్చర్ ఇన్ సాయిల్. నేలలోని తేమ శాతాన్ని ఎలా లెక్కించాలో చూసాం. వాటర్ అబ్జార్ప్షన్ రేట్. వివిధ రకాల నేలలు నీటిని పీల్చుకునే సామర్థ్యాన్ని ప్రయోగం ద్వారా ఎలా కనుక్కోవాలో తెలుసుకున్నాం. ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాతి చాప్టర్ చూద్దాం. చాప్టర్ 16 ఫారెస్ట్ ఆర్ లైఫ్. తెలుగులో అధ్యాయం 16 అడవి మన జీవనం. సరే, ఈ కథ సుభాషిణి అనే ఒక అమ్మాయితో మొదలవుతుంది. ప్రతి వేసవి సెలవులకు తను వాళ్ల తాతయ్యగారి ఊరికి వెళ్తుండేది. అక్కడ ఓ మామిడి తోట ఉంది. కాని తెలుసా, ఆ తోట కంటే కూడా ఆ తోటకి వెళ్లే దారిలో కనిపించే ఆ దట్టమైన అడవి, ఆ కొండలు, అవే తనని చాలా ఆకర్షించేవి. వాట్ డూ ట్రీస్ గివ్ అస్? అంటే చెట్లు మనకు ఏమిస్తాయి? ఈ ప్రశ్న సుభాషిణికి 6వ తరగతిలో పరీక్షలో వచ్చిందట. అప్పుడు తనకేం తెలుసు? నీడనిస్తాయి, చల్లదనాన్నిస్తాయని రాసేసింది. కాని తన మనసులో ఆ ప్రశ్న అలానే ఉండిపోయింది. నిజంగా చెట్లు ఇచ్చేది అంతేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తూ ఉండేది. అలా ఆలోచిస్తూనే ఒకరోజు వాళ్ళ తాతయ్యని అడిగింది, తాతయ్యా, ఇంత అందమైన ఈ తోట ఎలా వచ్చింది అని. అప్పుడు తాతయ్య చెప్పిన ఒక విషయం తనని చాలా ఆలోచింపజేసింది. ఏంటంటే, ఈ తోట ఉన్న చోట ఒకప్పుడు దట్టమైన అడవి ఉండేదట. ఆ అడవిలో కొంత భాగాన్ని నరికేసి ఈ తోటను వేశారట. అది వినగానే సుభాషినికి వెంటనే ఇంకో ప్రశ్న వచ్చింది. అయ్యో, మరప్పుడిక్కడ ఉండే జంతువులు, పక్షులు అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? డూ వి రియలీ నీడ్ ఫారెస్ట్? కాంట్ వి జస్ట్ హ్యావ్ గ్రోస్ విత్ ఫ్రూట్ ట్రీస్? అంటే మనకు నిజంగా అడవులు అవసరమా? వాటి బదులు ఇలా పండ్లనిచ్చే తోటలు పెంచుకుంటే సరిపోతుంది కదా, అప్పుడు జంతువులు భయం కూడా ఉండదు కదా అని. చూడండి, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. వాట్ ఈజ్ ఎ ఫారెస్ట్? సరే, సుభాషిణి ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందు మనం అసలు అడవి అంటే ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలి. చూడండి, అడవి అంటే కేవలం కొన్ని చెట్లు గుంపుగా ఉండటం కాదు, అది మన జీవితానికి ఆధారం. మన ఇళ్లకు వాడే కలప అంటే టింబర్, వంట కోసం వంట చెరుకు అంటే ఫైర్వుడ్, అలాగే బ్యాంబూ అంటే వెదురు, బీడి ఆకులు, ఇంకా మనం తినే పండ్లు, గింజలు, జిగురు, తియ్యటి తేనె, పశువులకు మేత, వీటన్నిటితో పాటు ఎన్నో రోగాలను నయం చేసే అమూల్యమైన ఔషధ మొక్కలు, ఇవన్నీ మనకు అడవి నుంచే వస్తాయి. ఇంతేనా? కాదు, అడవులను మనం కేవలం వస్తువుల కోసమే చూడకూడదు. అందుకే ఒక గొప్ప మాట అంటారు, ఫారెస్ట్స్ ఆర్ ద లంగ్స్ ఆఫ్ ద ఎర్త్. అంటే అడవులు ఈ భూమికి ఊపిరితిత్తులు లాంటివి.
ఎందుకలా అంటారంటే మనం శ్వాసలో వదిలే కార్బన్ డయాక్సైడ్ లాంటి హానికరమైన వాయువులను అవి పీల్చుకుని మనకు బ్రతకడానికి అవసరమైన ప్రాణవాయువుని అంటే ఆక్సిజన్ను అందిస్తాయి. అందుకే అవి భూమికి ఊపిరితిత్తులు. హౌ కెన్ యూ సే దాట్ ఫారెస్ట్స్ ఆర్ లైక్ లంగ్స్ టు ది ఎర్త్? అడవులు భూమికి ఊపిరితిత్తుల్లోంటివే అని ఎలా చెప్పగలం? చూడండి, చాలా సులభం. మన శరీరంలో ఊపిరితిత్తులు లేకపోతే మనం బ్రతకగలమా? లేదు కదా. అవి గాలిని తీసుకుని మన రక్తాన్ని శుద్ధి చేస్తాయి. సరిగ్గా అలాగే అడవులు కూడా ఈ భూమి మీద ఉన్న గాలిని శుద్ధి చేస్తాయి. అడవులు లేకపోతే ఈ భూమి మీద జీవం ఉండటం చాలా కష్టం. అందుకే ఆ పోలిక. ఇప్పుడు సుభాషిణి అడిగిన అసలైన ప్రశ్నకు వద్దాం. అడవికి తోటకి తేడా ఏంటి? చూడండి, అడవి అంటే ఫారెస్ట్, అది సహజంగా పెరుగుతుంది. మనుషుల ప్రమేయం లేకుండా దానికదే పెరుగుతుంది. అందులో ఎన్నో రకాల మొక్కలు, జంతువులు, పక్షులు కలిసి జీవిస్తాయి. కాని తోట అంటే గ్రో అలా కాదు. దాన్ని మనుషులు తమ అవసరాల కోసం సాధారణంగా ఒకే రకమైన చెట్లను నాటి పెంచుతారు. కాబట్టి అడవి వేరు, తోట వేరు. ఫారెస్ట్స్ డైవర్సిటీ. అడవి యొక్క గొప్పతనం దాని వైవిధ్యంలోనే ఉంది. ఈ డైవర్సిటీ అంటే ఏంటి? అడవిలో ఎలాంటి జీవరాశులు ఉంటాయి? వాటి గురించిప్పుడు వివరంగా చూద్దాం. దీనికి మన తెలంగాణ అడవులనే ఉదాహరణగా తీసుకుందాం. ఇక్కడ ఈ టేబుల్ చూడండి. ఏటూరు నాగారం అటవీ ప్రాంతంలో పులులు, చింకారాలు, నక్కలు వంటి జంతువులు, చింత, ఉసిరి, టేకు వంటి చెట్లు ఉన్నాయి. అదే భద్రాద్రి అడవుల్లోకి వెళ్తే చిరుతలు, ఎదుగుబంట్లు కూడా కనిపిస్తాయి. మహబూబ్ నగర్లో కోతులు, పాములు, ఆదిలాబాద్లో అయితే ఏకంగా ఏనుగులు కూడా ఉన్నాయి. అంటే ప్రతి అటవీ ప్రాంతానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన వృక్ష, జంతు సంపద ఉంటుంది. దీన్నే మనం జీవవైవిధ్యం లేదా బయోడైవర్సిటీ అంటాం. అడవులు మన దగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. కాని అన్నీ ఒకేలా ఉండవు. ఇక్కడ ఈ 2 చిత్రాలను గమనించండి. ఎడమవైపు ఉన్నది ఉష్ణమండల అడవి అంటే ట్రాపికల్ ఫారెస్ట్, చూట్టానికి ఎంత దట్టంగా పచ్చగా ఉందో. ఇక కుడివైపు ఉన్నది సమశీతోష్ణ అడవి, టెంపరేట్ ఫారెస్ట్ అంటారు. ఇక్కడ మంచు కురుస్తుంది, చెట్ల రకాలు కూడా వేరేగా ఉంటాయి. అంటే అక్కడి వాతావరణాన్ని బట్టి అడవి స్వరూపం కూడా మారుతూ ఉంటుందన్నమాట. పీపుల్ ఆఫ్ ద ఫారెస్ట్. సరే, అడవిలో జంతువులు, మొక్కలే ఉంటాయా? మనుషులు కూడా ఉంటారు. అవును, శతాబ్దాలుగా అడవులనే తమ ఇల్లుగా చేసుకుని జీవిస్తున్నవారున్నారు. వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అడవిని కేవలం ఒక ప్రదేశంగా కాకుండా తమ తల్లిలా భావించేవాళ్లే ఈ గిరిజనులు. అడవిని కాపాడుకుంటూ దానితో కలిసే జీవిస్తారు. మన రాష్ట్రంలోని నల్లమల అడవులలో నివసించే చెంచు అనే గిరిజన తెగ దీనికొక మంచి ఉదాహరణ. వారి జీవన విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందులో ప్రకృతి పట్ల ఎంతో గౌరవం కనిపిస్తుంది. ఉదాహరణకు, వాళ్లు వంట కోసం పచ్చటి చెట్లను నరకరు, కేవలం ఎండిపోయిన కట్టెలను మాత్రమే వాడతారు. ఆహారం కోసం చిన్న జంతువులను వేటాడతారు. భూమిలో ఉండే దుంపగడ్డలను తవ్వినప్పుడు మొత్తం తీసుకోరు, మళ్లీ మొక్క మొలకెత్తడానికి కొంత భాగాన్ని భూమిలోనే వదిలేస్తారు. వారికి ఔషధ మొక్కల గురించి అపారమైన జ్ఞానముంటుంది. తేనె, చింతపండు లాంటివి సేకరించి అమ్ముకుని జీవిస్తారు. వాట్ ప్రాబ్లమ్స్ డూ పీపుల్ లివింగ్ ఇన్ ఫారెస్ట్స్ ఫేస్? మరి ఇంతలా అడవితో మమేకమై జీవిస్తున్న ఈ ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఇది చాలా బాధాకరమైన విషయం. అభివృద్ధి పేరుతో, అంటే పెద్ద పెద్ద పరిశ్రమలు, డ్యాంల నిర్మాణం కోసం మనం వారిని వారి సొంత ఇళ్ల నుండి, అంటే అడవి నుండి బయటకు పంపించేస్తున్నాం. దీనివల్ల వాళ్ళు తమ జీవనాధారాన్ని, తమ సంస్కృతిని. థ్రెట్స్ టు ఆర్ ఫారెస్ట్స్ గిరిజనుల సమస్యే కాదు, అసలు మన అడవుల ఉనికికే ఇప్పుడు పెద్ద ప్రమాదమేర్పడింది. ఆ ప్రమాదాలు ఏంటి? వాటివల్ల ఏం జరుగుతోంది? ఇప్పుడు చూద్దాం. ఈ వార్త చూడండి. ఏనుగు దాడిలో వ్యక్తి మృతి. ఇలాంటివి మనం తరచూ పేపర్లలో, టీవీల్లో చూస్తూ ఉంటాం. ఎందుకిలా జరుగుతోంది ఆలోచించారా? కారణం మనమే. మనం అడవులను విపరీతంగా నరికేస్తున్నాం. అంటే ఆ జంతువుల ఇళ్లను మనం నాశనం చేస్తున్నాం. దాంతో వాటికి ఉండటానికి చోటులేక, తినటానికి తిన్నలేక అవి మన ఊళ్ల మీద పడుతున్నాయి. ఈ మనిషి జంతువుల ఘర్షణలో ఇరువైపులా ప్రాణాలు పోతున్నాయి. అడవులు నాశనం అవ్వటానికి, అంటే డీఫారెస్టేషన్కి ముఖ్యంగా 4 కారణాలు ఉన్నాయి. 1 లాగింగ్, అంటే కలప కోసం చెట్లను విచక్షణారహితంగా నరకటం. 2 విస్తరణ, అంటే పరిశ్రమలు, రోడ్లు, వ్యవసాయం కోసం అటవీ భూమిని చదును చేయటం. 3 అభివృద్ధి పనులు, అంటే డ్యాంలలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టటం. ఇక 4వది ఫారెస్ట్ ఫైర్స్, అంటే అడవుల్లో సంభవించే మంటలు. ఇవన్నీ కలిసి మన అడవులను నాశనం చేస్తున్నాయి.
స్టెప్స్ టువర్డ్స్ ఫారెస్ట్ కన్జర్వేషన్. సరే, ఇన్ని సమస్యలున్నాయి కదా అని నిరాశపడాల్సిన పని లేదు. అడవులను కాపాడుకోవడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి కొన్ని స్ఫూర్తిదాయకమైన విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అడవుల సంరక్షణ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన పేరు చిప్కో ఉద్యమం. చిప్కో అంటే హిందీలో హత్తుకోవడమనే అర్థం. చెట్లను నరకడానికి వచ్చినప్పుడు అక్కడి ప్రజలు వాటిని కౌగిలించుకుని నిలబడ్డారు. మమ్మల్నే నరికిన తర్వాతే చెట్లను నరకండి అని. ఈ ఉద్యమానికి స్ఫూర్తి 1730లోనే మొదలైంది. అమృతాదేవి అనే మహిళ తనతో పాటు 350 మంది కేజ్రీ చెట్లను కాపాడటానికి ప్రాణత్యాగం చేశారు. వారి స్ఫూర్తితోనే ఆ తర్వాత కాలంలో సుందర్లాల్ బహుగుణ గారు ఈ చిప్కో ఉద్యమాన్ని ఒక పెద్ద ఉద్యమంగా నడిపించి ఎన్నో అడవులను కాపాడారు. చూశారా? అడవులను, చెట్లను కాపాడాలంటే పెద్ద పెద్ద ఉద్యమాలే చేయక్కర్లేదు. మనసుంటే మార్గముంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి పేరు నీలిమ. 7వ తరగతి చదువుతోంది. తన స్కూల్ దగ్గరున్న ఒక మామిడి చెట్టుని ఎవరో నరికేస్తున్నారని తెలిసి తన స్నేహితులతో కలిసి డబ్బులు సేకరించి ఆ చెట్టును కొనేసి కాపాడింది. చూడండి, ఒక చిన్న ప్రయత్నం ఒక చెట్టు ప్రాణాన్ని నిలబెట్టింది. ఇది మనందరికీ స్ఫూర్తిదాయకం. ఓకే అండి, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి రివిజన్ చేసుకుని ఈ చాప్టర్ని ముగిద్దాం. వాట్ ఈజ్ ఏ ఫారెస్ట్? అడవి అనేది కేవలం చెట్ల సమూహం కాదు, ఎన్నో జీవుల సహజ ఆవాసమని తెలుసుకున్నాం. ఫారెస్ట్స్ డైవర్సిటీ, అడవులలో ఉండే రకరకాల మొక్కలు, జంతువుల జీవ వైవిధ్యం గురించి చూశాం. పీపుల్ ఆఫ్ ద ఫారెస్ట్, అడవులలో నివసించే గిరిజనుల జీవన విధానం, వారి సమస్యలను అర్థం చేసుకున్నాం. థ్రెట్స్ టు అవర్ ఫారెస్ట్స్, అటవీ నిర్మూలనకు గల కారణాలు, దాని పర్యవసానాల గురించి చర్చించాం. స్టెప్స్ టువర్డ్స్ ఫారెస్ట్ కన్జర్వేషన్, చిప్కో ఉద్యమం వంటి అటవీ సంరక్షణ చర్యల గురించి తెలుసుకున్నాం. ఈ చాప్టర్ మీకు అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు తర్వాటి చాప్టర్ చూద్దాం. చాప్టర్ 17 చేంజెస్ అరౌండ్ అస్. తెలుగులో దీన్నే మనం మన చుట్టూ జరిగే మార్పులు అంటాం. సరే, ఈరోజు మనం ఏమేమి నేర్చుకోబోతున్నామో చూద్దాం. ముందుగా మార్పుల గురించి ఒక పరిచయం చూద్దాం. ఆ తరువాత భౌతిక మరియు రసాయన మార్పుల మధ్య తేడాలను అర్థం చేసుకుంటాం. ఇనుము తుప్పుపట్టడం గురించి, అలాగే స్ఫటీకరణ ప్రక్రియ గురించి కూడా చర్చిస్తాం. చివరగా మన రోజువారీ జీవితంలో ఈ మార్పులను ఎలా గుర్తించాలో నేర్చుకుందాం. ఇంట్రొడక్షన్ టు చేంజెస్. సరే, మొదలు పెడదాం. మన చుట్టూ ప్రతిరోజు ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి కదూ? వాటిలో కొన్ని చాలా నెమ్మదిగా జరిగితే మరికొన్ని చాలా వేగంగా జరిగిపోతాయి. అంతేకాదు, ఈ మార్పుల్లో కొన్ని తాత్కాలికమైనవి, మరికొన్నేమో శాశ్వతమైనవి. కొన్ని ప్రకృతిలో సహజంగా జరిగితే మరికొన్ని మనుషుల చర్యల వల్ల జరుగుతాయి. ప్రతి మార్పు వెనుక ఏదో ఒక కారణమైతే ఖచ్చితంగా ఉంటుంది. అండర్స్టాండింగ్ ఫిజికల్ చేంజెస్. ఇప్పుడు భౌతిక మార్పుల గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఈ రకమైన మార్పులో ఒక పదార్థం యొక్క రూపం మారొచ్చు, కాని దాని అసలు తత్వం మాత్రం అలాగే ఉంటుంది. భౌతిక మార్పంటే ఏంటంటే, అది ఒక రసాయన పదార్థం యొక్క రూపాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుంది. దాని రసాయన నిర్మాణాన్ని కాదు. అంటే ఆకారం, పరిమాణం, రంగు, ఇంకా స్థితి వంటి లక్షణాలు మారచ్చు, కాని పదార్థం మాత్రం కొత్తగా ఏమీ మారదు. ఈ చిత్రం భౌతిక మార్పుకు ఒక చక్కటి ఉదాహరణ. మనం మంచుగడ్డను వేడి చేసినప్పుడు అది నీరుగా కరుగుతుంది. అంటే ఘనస్థితి నుంచి ద్రవస్థితికి మారుతుంది. అదే నీటిని ఇంకా వేడి చేస్తూ ఉంటే అది ఆవిరిగా, అంటే వాయుస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కేవలం స్థితిలో మాత్రమే మార్పొచ్చింది. అయితే ఈ ప్రక్రియలో ఏదైనా కొత్త పదార్థం ఏర్పడిందా? సమాధానం ఏంటంటే లేదు, కొత్త పదార్థం ఏదీ ఏర్పడలేదు. మార్పు కేవలం నీటి భౌతిక స్థితిలోనే ఉంది. ఘన, ద్రవ, వాయువు, కాబట్టి ఇది ఒక భౌతిక మార్పు. అండర్స్టాండింగ్ కెమికల్ చేంజెస్. సరే, భౌతిక మార్పులు చూశాం కదా, ఇప్పుడు దీనికి భిన్నంగా ఉండే రసాయన మార్పుల గురించి చూద్దాం. ఈ మార్పుల ఫలితంగా పూర్తిగా కొత్త పదార్థాలు ఏర్పడతాయి. రసాయన మార్పు అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు కొత్త లక్షణాలతో ఏర్పడతాయి. ఈ మార్పులు చాలా వరకు తిరిగి పాత స్థితికి తీసుకురాలేనివి, అంటే ఇవి శాశ్వతమైనవి. ఈ చిత్రాన్ని ఒకసారి చూడండి. ఒక కాగితం ముక్కను కాల్చినప్పుడు అది బూడిదగా మారుతుంది. ఈ బూడిద అనేది అసలు కాగితం కంటే భిన్నమైన లక్షణాలతో ఉన్న పూర్తిగా కొత్త పదార్థం. ఇది రసాయన మార్పుకు ఒక టిపికల్ ఉదాహరణ. రసాయన మార్పు జరిగిందని చెప్పడానికి ఇక్కడ కొన్ని సాధారణ సంకేతాలు ఉన్నాయి. వేడి లేదా కాంతి ఉత్పత్తి అవ్వొచ్చు, పెద్ద శబ్దం రావచ్చు, వాసనలో మార్పు గమనించవచ్చు,
రంగు కూడా మారొచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా ఒక కొత్త పదార్థం ఖచ్చితంగా ఏర్పడుతుంది. కేస్ స్టడీ రస్టింగ్ ఐరన్. ఇప్పుడు మనం తరచుగా చూసే ఒక సాధారణ రసాయన మార్పు గురించి పరిశీలిద్దాం. అదే ఇనుము తుప్పు పట్టడం. ఇనుప వస్తువులను గాలికి తేమకు వదిలేసినప్పుడు వాటి ఉపరితలంపై ఎరుపు గోధుమ రంగులో ఒక పొర ఏర్పడుతుంది. ఈ చిత్రాలలో మీరు చూస్తున్నట్లుగా ఈ పొరనే తుప్పు అంటారు. ఇది ఎలా జరుగుతుంది? ఇదే ఒక రసాయన చర్య. ఇనుము అంటే Fe గాలిలోని ఆక్సిజన్ మరియు నీటితో అంటే H2Oతో చర్య జరిపి ఫెర్రిక్ ఆక్సైడ్ అనే కొత్త పదార్థాన్ని ఏర్పరుస్తుంది. దాన్నే మనం తుప్పు అంటున్నాం. మరి ఈ తుప్పు పట్టడాన్ని ఎలా నివారించగలం? దానికి ఒక సమర్థవంతమైన పద్ధతి గాల్వినైజేషన్. ఈ ప్రక్రియలో ఇనుము లేదా ఉక్కు ఉపరితలంపై జింక్ పూత వేస్తారు. ఇది తుప్పు పట్టకుండా నిరోధిస్తుంది. సరే, ఇప్పుడు స్ఫటికీకరణ అనే మరో ఆసక్తికరమైన ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఇది ఒక ద్రావణం నుండి స్వచ్ఛమైన ఘన స్ఫటికాలను పొందడానికి ఉపయోగించే పద్ధతి. స్ఫటికీకరణ ద్వారా ద్రావణాల నుండి పదార్థాల యొక్క పెద్ద, స్వచ్ఛమైన స్ఫటికాలను పొందవచ్చు. ఉదాహరణకు పంచదార స్ఫటికాలు లేదా కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను పొందడానికి ఈ పద్ధతిని వాడతారు. ఈ ప్రక్రియలో కొత్త పదార్థం ఏదీ ఏర్పడదు కాబట్టి ఇది భౌతిక మార్పుకు ఒక ఉదాహరణ. ఐడెంటిఫైయింగ్ చేంజెస్ ఇన్ డైలీ లైఫ్. సరే, ఇప్పుడు మనం 2 రకాల మార్పుల గురించి తెలుసుకున్నాం కదా. మన రోజువారీ జీవితంలో వాటిని ఎలా గుర్తించాలో, వాటి మధ్య తేడాను ఎలా చెప్పాలో చూద్దాం. ఇక్కడ ముఖ్యమైన తేడా ఇదే. భౌతిక మార్పులో కొత్త పదార్థం ఏర్పడదు మరియు ఆ మార్పు సాధారణంగా తిరిగి పాత స్థితికి వస్తుంది. అదే రసాయన మార్పులో అయితే 1 లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడతాయి మరియు రసాయన చర్య జరగడం వల్ల ఆ మార్పు సాధారణంగా తిరిగి పాత స్థితికి రాదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటి ఉంది. కింది వాటిని రసాయన లేదా భౌతిక మార్పులుగా వర్గీకరించండి. మొదటిది ఆహారాన్ని వండటం, రెండవది మైనం కరగటం. ఆహారాన్ని వండటం అనేది ఒక రసాయన మార్పు. ఎందుకంటే అసలు పదార్థాలు వేరే రుచి, వాసన మరియు లక్షణాలున్న కొత్త పదార్థాలుగా మారతాయి. మరోవైపు మైనం కరగడమనేది భౌతిక మార్పు. ఎందుకంటే ఇక్కడ మైనం యొక్క స్థితి మాత్రమే ఘనరూపం నుండి ద్రవరూపంలోకి మారుతోంది. కొత్త పదార్థం ఏదీ ఏర్పడదు. ఓకే అండి, ఇప్పుడు మనం నేర్చుకున్నది ఒకసారి రివిజన్ చేసుకుని ఈ చాప్టర్ని ముగిద్దాం. ఫిజికల్ చేంజ్. పదార్థం యొక్క భౌతిక లక్షణాలు మారతాయి, కానీ కొత్త పదార్థం ఏర్పడదు. కెమికల్ చేంజ్. 1 లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడతాయి. ఇది సాధారణంగా శాశ్వతమైనది. రస్టింగ్. ఇనుము, ఆక్సిజన్, నీటి మధ్య జరిగే రసాయన చర్యే తుప్పు. గాల్వనైజేషన్. ఇనుము తుప్పు పట్టకుండా నివారించడానికి జింక్ పూతవేసే ప్రక్రియ. క్రిస్టలైజేషన్. ద్రావణాల నుండి స్వచ్ఛమైన ఘనపదార్థాల స్ఫటికలాను ఏర్పరచే భౌతిక ప్రక్రియ. ఈ చాప్టర్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.